హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో లాస్ట్ కొన్ని వీడియోస్ లో అయితే నేను బోర్నియోకి సంబంధించి డీటెయిల్ గా అయితే వివరించున్నాను. బోర్నియో స్కీమాటిక్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ ఏమిటి, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, దాంట్లో ఎలా లాగిన్ చేసుకోవాలి, దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి అయితే వివరంగా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటిని మీరు చూడాలనుకుంటే ఈ బోర్నియో స్కీమాటిక్స్ కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అన్నిటిని చూడొచ్చు అనమాట. అయితే ఈ వీడియోలో నేను మీకు బోర్నియో స్కీమాటిక్స్ ని మనం ఏ విధంగా రీడ్ చేస్తాము అంటే, మన దగ్గర మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ లో ఉండే ప్రాబ్లమ్ ని మనము బోర్నియో స్కీమాటిక్స్ ని యూస్ చేసి ఎలా రెక్టిఫై చేస్తాం అంటే, సపోజ్ ఇప్పుడు మొబైల్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాంట్లో సిమ్ కార్డ్ వర్క్ అవ్వట్లేదు. సో సిమ్ కార్డ్ వర్క్ కాకపోతే ఇంకా మనం దగ్గర బోర్నియో స్కీమాటిక్స్ ఉన్నప్పుడు దాంట్లో మనము లైనింగ్ ఎలా ట్రేస్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ సిమ్ కార్డ్ కి వచ్చే సప్లై సిపియు నుంచి వస్తుందా, లేకపోతే పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసి, దాన్ని బట్టి మనము ఇక్కడ మొబైల్ని రిపేర్ చేయడానికి ఏ విధంగా బోర్నియో స్కీమాటిక్స్ని యూస్ చేసుకుంటాం అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీకు కనుక బోర్నియో స్కీమాటిక్స్ని రీడ్ చేయడం రాకపోతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. బోర్నియో స్కీమాటిక్స్ని మనం ఏ విధంగా రీడ్ చేస్తాము మొబైల్లో ఉన్న ప్రాబ్లమ్ని రిపేర్ చేయడానికి. ఇంకా మీరు కనుక డీటెయిల్గా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే, టోటల్ A to Z నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే, మీరు ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటిని కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో మీకు బోర్నియో స్కీమాటిక్స్ కి సంబంధించిన ప్లేలిస్ట్, ఇంకా మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించిన ప్లేలిస్ట్ రెండు అక్కడ దొరుకుతాయి. సో మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లోనే బోర్నియోకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే బోర్నియోకి సంబంధించిన వీడియోస్ కొంతమంది చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే బోర్నియో స్కీమాటిక్స్ మీదే ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తున్నాను. ఆ బోర్నియో వీడియోస్ అన్నిటినీ మీరు మొబైల్ రిపేరింగ్ ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు అనమాట. సో వాటన్నింటి లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. ఇంకా మీరు కనుక బోర్నియో స్కీమాటిక్స్ కానీ, లేకపోతే మొబైల్ రిపేరింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ అన్లాక్ టూల్, యూఎంటీ డాంగుల్, ఇటువంటి ఇంకా Z3 Xbox ఇటువంటి డాంగుల్స్ ఏమైనా కొనాలనుకుంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేసి నా దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్కి సంబంధించి మీకు టూల్స్ కావాలి, హార్డ్వేర్ టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్, బ్లోయర్స్, హాట్ ఎయిర్ గన్స్ ఇటువంటివి ఉంటాయి కదా, అవన్నీ పర్చేస్ చేయొచ్చు అనమాట నా దగ్గర నుంచి అయితే. సో వాటి యొక్క ప్రైజెస్ ఎంత, ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలని డీటెయిల్గా కనుక్కోవాలంటే మీరు నాకైతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. నా పర్సనల్ వాట్సాప్ యొక్క నంబర్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. ఆ గ్రూప్లో ఏమిటంటే ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. మీరు అక్కడ జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొబైల్ రిపేరింగ్కి సంబంధించి మీరు అక్కడి నుంచి అడిగి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. సో అయితే ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. చూద్దాము మనం బోర్నియో స్కీమాటిక్స్ని ఏ విధంగా రీడ్ చేస్తాము, మొబైల్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తాము, లైనింగ్ ఎలా ట్రేస్ చేస్తాం అనేది డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూసినట్లయితే నేను బోర్నియో స్కీమాటిక్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను రెడ్మీ 4X మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ముందుగా అయితే మనకి రెండు రకాలుగా ఉంటారనమాట మన టెక్నీషియన్స్. కొంతమంది దగ్గర బోర్నియో ఉంటుంది, కొంతమంది దగ్గర బోర్నియో ఉండదు. మీరు ఆన్లైన్ ద్వారా కూడా స్కీమాటిక్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని స్కీమాటిక్స్ ద్వారా కూడా చూసి మొబైల్ అనేది రిపేర్ చేయొచ్చు. కాకపోతే బోర్నియో ఉంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీకు బోర్నియో లేకపోతే మీకు స్కీమాటిక్స్ లో వచ్చేసి PCB లేఅవుట్ ఇంకా స్కీమాటిక్ డయాగ్రామ్ మాత్రమే వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం కష్టం అయిపోతుంది అనమాట రిపేర్ చేయడానికి. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు రెండిటి మెథడ్ చెప్తాను. ఒకటి వచ్చేసి మీరు బోర్నియో స్కీమాటిక్స్ ఉన్నా మీరు ఈజీగా రిపేర్ చేయొచ్చు, లేకపోయినా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా స్కీమాటిక్స్ ని, సర్వీస్ మాన్యువల్ ని. సో దాన్ని కూడా మీరు చూసి చేయొచ్చు అనమాట. సో మీకు కనుక ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్కీమాటిక్ని, లేఅవుట్స్ని ఆన్లైన్ నుంచి అని తెలియకపోతే దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో ట్యూటోరియల్ని కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియో వచ్చేసి మీకు మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇంకా పైన ఐ బటన్ మీద కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు, లేదా వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో ముందుగా చూడండి, రెడ్మీ 4X లో మనము ఇక్కడ బిట్ మ్యాప్ ఉంది. ఇది అవసరం లేదు, డయోడా కూడా అవసరం లేదు మనకి ట్రేసింగ్ చేసేటప్పుడు. మీకు ఒకవేళ కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా హార్డ్వేర్ సొల్యూషన్ లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ బ్యాక్ కెమెరా ఉందనుకోండి, సో బ్యాక్ కెమెరాకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించి లైన్ ట్రేసింగ్ అయితే మనకి ఇక్కడ బోర్నియోలో ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందంటే మన మొబైల్లో దానికి సంబంధించి లైన్ ట్రేస్ చేయడానికి ఇక్కడ చూడండి హార్డ్వేర్ సొల్యూషన్ ఇచ్చున్నారు.
సో అలాగే ముందుగా అయితే మనకి కావాల్సింది స్కీమాటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్ అన్నమాట. దీన్ని నేను ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ లేఅవుట్ ఉంది, ముందు లేఅవుట్ ఓపెన్ చేసుకుందాము. ఇది వచ్చేసి రెడ్మీ 4X మోడల్. ఈ వీడియో వచ్చేసి మీకు ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. ఇది ఒకటే చెప్పారు కదా మిగతా మోడల్స్ ఎలాగా అని అనుకోకండి. ఇదే ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మిగతా మోడల్స్ లో కూడా మీరు ఇలాగే చేయొచ్చు అనమాట. ఇలాగే చూసారంటే మీకు అర్థం అవుతుంది. ఈ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది ఏ విధంగా ట్రేసింగ్ చేయాలనేసి. సో ముందుగా అయితే చూడండి, ఇక్కడ నేను లేఅవుట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ స్కీమాటిక్ ని ఓపెన్ చేసుకుంటాను. ఇది స్కీమాటిక్. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉందనుకోండి, దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే కదా మనము రిపేర్ చేస్తాము. సో కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ చూడండి, బ్యాక్ మీకు కెమెరాలో ప్రాబ్లం ఉందా, ఛార్జింగ్ సెక్షన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఫ్రంట్ క్యామ్లో, లేకపోతే హ్యాండ్స్ ఫ్రీ అంటే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా అదన్నమాట, ఎల్సిడి లైట్లో ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మీ దగ్గర బోర్నియో ఉంటే ఇక్కడ నుంచి హార్డ్వేర్ సొల్యూషన్లో నుంచి మనము ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ సిమ్ కార్డ్ అనుకుందాము. నేను ఇక్కడ సిమ్ కార్డ్ ఓపెన్ చేసుకుంటాను. స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. కొన్ని ఎటువంటి పాయింట్స్ ఉంటాయంటే అది కంపల్సరీగా మీరు వినాల్సి ఉంటుంది, కానీ స్కిప్ చేయడం వల్ల నెక్స్ట్ మీరు వినేదంతా యూజ్లెస్ అయిపోతున్నాను అనమాట. సో నా వీడియో మీరు చూడాలి పూర్తిగా నేను చెప్పట్లేదు, మీరు స్కిప్ చేస్తే నెక్స్ట్ మీకే అర్థం కాకపోవచ్చు, అందుకనేసి చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మీరు సిమ్ కార్డ్ కి సంబంధించిన లైన్ ట్రేసింగ్ అయితే మన దగ్గర వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. బోర్నియో ఉంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వీరేజ్ వోల్టేజ్ అయితే ఇక్కడ వస్తూ ఉంది, L15 లైన్. ఇది వచ్చేసి సిమ్ 2 అన్నమాట. ఇంకా సిమ్ 2 డేటా లైన్, ఇది రీసెట్ లైన్ ఇది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది లైన్ ద్వారా. ఇది వచ్చేసి డేటా లైన్, ఇది వచ్చేసి రీసెట్ లైన్ అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి క్లాక్ లైన్. సో ఈ రీసెట్, డేటా, క్లాక్ ఇవన్నీ వచ్చేసి మనకి CPU నుంచి వస్తున్న లైన్స్ అన్నమాట. ఇది CPU నుంచి సిగ్నల్ తీసుకుని వర్క్ అవుతాయి అన్నమాట. సపోజ్ సిమ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ సిమ్ వర్క్ కాలేదనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ని ట్రేస్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది నార్మల్గా అయితే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇది ఫస్ట్ వీరేజ్ L15 సిమ్ 2 ఉంది కదా, ఇది వచ్చేసి వీరేజ్ వోల్టేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక కాయిల్ మీద నుంచి అయితే ఇక్కడ వస్తూ ఉంది. కాయిల్ ఆర్ రెసిస్టర్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వచ్చింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టర్ మీదకి వచ్చింది, మళ్ళీ ఈ రెసిస్టర్ మీద నుంచి ఇలా వచ్చి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పవర్ ఐసీ. ఇది పవర్ ఐసీ ఇది మనకి. సో పవర్ ఐసీలో నుంచి ఇది వోల్టేజ్ వస్తుంది అనమాట. సో వీరేజ్ అంటే మనకి వీరేజ్ అనేది వోల్టేజ్ అనమాట. ఆ వోల్టేజ్ వచ్చేసి మనకి పవర్ ఐసీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చి ఈ పవర్ ఇక్కడ సప్లై మనకి దొరికినప్పుడు ఈ ఫస్ట్ పిన్ మీద అప్పుడే మనకి సిమ్ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత సిమ్ నుంచి మనకి నెట్వర్క్ సిగ్నల్స్ రావాలి, ఇన్పుట్ అవుట్పుట్ పోవాలి అంటే ఇక్కడ మనకి డేటా, రీసెట్, క్లాక్ లైన్ అనేది కంపల్సరీగా CPU నుంచి అది వస్తూ ఉండాలి. సో దీన్ని మనం ట్రేస్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సిమ్ వేసిన తర్వాత అది వర్క్ కాలేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లైన్ ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ రెసిస్టర్స్, ఇక్కడ డాట్స్ ఇచ్చున్నాడు కదా, ఈ రెసిస్టర్స్ కానీ కాయిల్స్ కానీ, ఇవి కాయిల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే చెక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ పెడతాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ మీద మనం ఏం చేస్తాం, కంటిన్యూటీ రేంజ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కంటిన్యూటీ రేంజ్ లో పెట్టుకొని, సో మల్టీమీటర్ యూస్ చేయడం రావాలి. మల్టీమీటర్ యూస్ చేయడం రాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తున్నా మీకు ఏమీ అర్థం కాదు. ముందుగా అయితే మల్టీమీటర్ యూస్ చేయడం నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తుంటే మల్టీమీటర్ ఎలా యూస్ చేస్తామని తెలియకపోతే దానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీరు ప్లేలిస్ట్ లో చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ పెడతాం. మల్టీమీటర్ లో బ్లాక్ కానీ రెడ్ ప్రోబ్ కానీ ఇక్కడ పెట్టి, దాని తర్వాత ఇక్కడ ఎన్ని పాయింట్స్ తో ఇది కనెక్ట్ అవుతుందో, ఈ రెడ్ లైన్ చూడండి, ఇక్కడ ఈ కాయిల్ తో కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి రెసిస్టర్ తో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో రెసిస్టర్ ఆర్ కాయిల్ తో ఇక్కడ కనెక్ట్ అయ్యి లాస్ట్ కి ఇది ఇక్కడ నుంచి ఈ ఐసీలోకి వచ్చింది. అంటే ఇది మామూలు బేసిక్ గా అయితే ఐసీలో నుంచే వస్తూ ఉంది. ఇది బేసిక్ గా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చెక్ చేసినా ఒకటే అన్నమాట, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచే వస్తుంది. మనకి వీరేజ్ వోల్టేజ్ అనేది మనకి ఐసీల నుంచే వస్తుంది, పవర్ ఐసీ నుంచే. కాబట్టి ఇది బేసిక్గా అయితే నేను ఇక్కడ నుంచి చెప్పాలి. సో ఇది మనం కంటిన్యూటీ రేంజ్లో చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చెక్ చేసినా అక్కడి నుంచి చెక్ చేసినా రెండు ఒకటే. మనం బిగ్ బజర్ మోడ్లో పెట్టి చూస్తున్నాం కాబట్టి, ఓకేనా. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లైన్ వీరేజ్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఈ సపోజ్ ఈ కాయిల్ దాకా వచ్చింది అనుకోండి, ఈ రెసిస్టర్ దాకా కాయిల్ దాకా వచ్చింది. దీని తర్వాత ఇక్కడ చెక్ చేసినప్పుడు రావడం లేదు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ పెట్టి చెక్ చేసి ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది రావడం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ అయిపోయిందని అర్థము. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి జంపర్ తీసి ఇక్కడ దాకా మనం సప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట.
లేకపోతే ఇక్కడ నుంచి అసలుకి వోల్టేజ్ బయటకు రావట్లేదంటే మనకి పవర్ ఐసీలో ప్రాబ్లం ఉంది అనేసి అర్థం అన్నమాట. సో ఈ విధంగా ట్రేస్ అవుట్ చేస్తాము. ఇంకా నేను ఈ స్కీమాటిక్స్ లో కూడా సేమ్ ఆ మెథడ్ ని ఎలా ప్రాసెస్ చేయాలని చెప్తాను. సో ముందుగా అయితే మనం బోర్నియోలో చూసుకోవాలి. బోర్నియో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో బోర్నియోలో ఏ విధంగా ట్రేస్ అవుట్ చేస్తామనేసి. సో ఇక్కడ చాలా లైన్స్ అయితే ఉన్నాయి, ఇది చూడొచ్చు మీరు. ఈ లైన్స్ అన్నింటినీ మనము సేమ్ ఇదే విధంగా ట్రేస్ చేస్తాం అన్నమాట మల్టీమీటర్ ద్వారా. కాకపోతే ఇక్కడైతే ఓకే మనకి ఇది ఉంది కాబట్టి మనం ఈ విధంగా ట్రేస్ చేస్తాము. లేకపోతే ఇక్కడ నుంచి జంపర్ వేయడమో లేకపోతే ఈ ఐసీని రీబాలింగ్ చేయడమో అనేది చాలా ఈజీగా మనం తెలిసిపోతుంది. అదే గనుక మన దగ్గర ఇది లేదు, లేకపోతే ఉన్నా సరే ఇక్కడ అంతగా మనకి ఇది లైనింగ్ ఇస్తారే కానీ ఇది ప్రాపర్ గా వర్క్ అనేది చేయదన్నమాట. మాక్సిమం ఆఫ్ టైం ఏమిటంటే ఇది ఎక్కడి నుంచి పవర్ సప్లై వస్తుంది, ఏ ఏ పాయింట్స్ మీద వెళ్తుంది అనేది మాత్రమే చూపిస్తుంది తప్ప నుంచి ఇక్కడ నుంచి కొంతవరకు మనము రిపేర్ చేయగలము. మాక్సిమం 100% దీని ద్వారా మనము రిపేర్ చేయలేము. మనకి స్కీమాటిక్స్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది, లేఅవుట్ స్కీమాటిక్ అనేది. సో ఇప్పుడు ఇది సిమ్ కార్డ్ మనకి, ఓకేనా. ఇది సిమ్ కార్డ్ అన్నప్పుడు మనము సిమ్ కార్డ్ నుంచే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే ఎటువంటి స్కీమాటిక్లో ట్రేస్ అవుట్ చేయాలంటే దీనికి ముందుగా సిమ్ ట్రే, ఇది సిమ్ ట్రే కదా ఇది, దీని యొక్క నంబర్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత మనము స్కీమాటిక్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేదు జూమ్ చేసి మనం ఎప్పుడు సెర్చ్ చేస్తే అది మనకి దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది సిమ్ ట్రే మంది, ఓకేనా. ఇది సిమ్ ట్రే. దీంట్లో చూడండి వీరేజ్ L15 అనేది ఈ వీరేజ్ వోల్టేజ్ అయితే మనకి వస్తూ ఉంది. దేంట్లో ఇక్కడ నానో సిమ్ ఫస్ట్ సిమ్ కార్డ్లో ఇక్కడ చూడండి ఇది 2 సిమ్స్ కదా, ఫస్ట్ ఇది ఒకటి ఇదొకటి. ఇక్కడ ఇది వచ్చేసి నానో సిమ్ అన్నమాట. ఇది సెకండ్ సిమ్ అలా ఫస్ట్ సిమ్ ఉంటుంది మైక్రో నానో సిమ్. సిమ్ 2 ఇది UIM2 అనేసి ఉంది. ఇది వచ్చేసి సిమ్ 1 మైక్రో సిమ్ వచ్చి సిమ్ 1, నానో సిమ్ వచ్చేసి సిమ్ 2 అనమాట. ఇక్కడ వీరేజ్ L15 లైన్ లో ఇక్కడ మనకు వస్తూ ఉంది. ఇక్కడ VCC వచ్చేసి VCC లైన్ ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ రీసెట్ లైన్, ఇక్కడ క్లాక్ లైన్ వస్తుంది. ఎన్నో పిన్ మీద ఫస్ట్ పిన్ మీద ఇది సెకండ్ పిన్, ఇది థర్డ్ పిన్, గ్రౌండ్ వచ్చేసి ఫోర్త్ పిన్, VPP అనేది ఇది ఫిఫ్త్ పిన్. ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ అవుతుంది డేటా లైన్, ఓకేనా. సో మనకి ఇక్కడ చూడండి వీరేజ్ వోల్టేజ్ వచ్చేసి పిన్ 1 మీద వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెక్ చేస్తాం అన్నమాట వీరేజ్ వోల్టేజ్ వస్తుందా లేదా అనేసి. వస్తూ ఉంది ఓకే అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ రీసెట్ క్లాక్ ఇది మనం చెక్ చేస్తాము. సో ఇక్కడ ముందుగా అయితే మనము ఇక్కడ వీరేజ్ లైన్ వస్తుంది. ఇక్కడ చూడండి వీరేజ్ లైన్ ఇక్కడ వస్తూ ఉంది. ఒకవేళ అదే రాలేదు అనుకోండి, ఇక్కడ మనకి సప్లై రావడం లేదు వీరేజ్ది, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ వీరేజ్ లైన్ ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది కదా, ఇన్పుట్ అయినప్పుడు ఈ లైన్ వచ్చేసి ఇక్కడతో ఆగదన్నమాట. ఈ లైన్ నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ రాలేదంటే సప్లై ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఏం చేస్తాం అలాంటప్పుడు అంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఈ వోల్టేజ్ వచ్చేసి ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఈ వోల్టేజ్ ఎన్ని చోట్ల నుంచి వస్తూ ఉంది, ఎన్ని చోట్ల అవుట్పుట్ అవుతుంది, ఎన్ని చోట్ల ఇన్పుట్ అవుతుంది. ఇక్కడైతే సిమ్లో ఇన్పుట్ అవుతుంది ఫస్ట్ పిన్ మీద, ఇక్కడ రాలేదనుకోండి ఫస్ట్ పిన్ మీద, అలాంటప్పుడు ఇది ఎక్కడ డ్రాప్ అవుతూ ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి పక్కన ఇన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇది వచ్చేసి P7 అని ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది అవుట్ అవుతుంది. ఎన్నో లైను ఇది AIC అనేది మనం ముందుగా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి PMIC అంటే పవర్ ఐసీ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనకి ఇది అవుట్పుట్ ఇస్తుంది. పవర్ ఐసీ వచ్చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి. సో ఎన్నో లైన్ మీద ఇస్తూ ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి L15 41 బాల్ అన్నమాట. ఇది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. L15 లైను 41 పిన్ అన్నమాట మనకి పవర్ ఐసీలో. ఇది VH2 ఓకే. సో ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతుంది. అవుట్పుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఇది వస్తూ ఉందా లేదా, అవుట్ అవుతుంది కదా, అక్కడ నుంచి పవర్ ఐసీ నుంచి అవుట్ అవుతుంది అనేసి మనకి ఇప్పుడు తెలిసింది. కాకపోతే ఇది పవర్ ఐసీలో మనం డైరెక్ట్గా చెక్ చేయలేము. పవర్ ఐసీని తీసి చెక్ చేయగలమా, కాబట్టి అవ్వదు. కాబట్టి దీనికి ఒక కెపాసిటర్ కానీ ఏదో ఒకటి వీళ్ళు ఇచ్చుంటారు అన్నమాట మనం చెక్ చేయడానికి. ఈ అవుట్పుట్ వోల్టేజ్ బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చుంటారు. ఆ వోల్టేజ్ ని మనము
చెక్ చేసుకోవడానికి. ఈ వోల్టేజెస్ వచ్చేసి మనకి ఈ కాయిల్స్ ఉంటాయి కదా, ఈ కాయిల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి బక్ వోల్టేజెస్ అనేసి ఎల్డిఓ వోల్టేజెస్ అనేసి అంటారు. ఆ వోల్టేజెస్ ని ఈ కాయిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఐసీ ద్వారా కాయిల్స్ ద్వారా అవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఐసీ నుంచి డైరెక్ట్ గా రావు, అవి కెపాసిటర్ ద్వారా కాయిల్స్ ద్వారానే బయటకి వస్తాయన్నమాట. సో ఈ ఇక్కడ కాయిల్స్ పాడైపోయినా లేకపోతే కెపాసిటర్స్ పాడైపోయినా ఈ ఐసీ బాగుంది, ఈ కాయిల్ వర్క్ కాలేదు, పాడైపోయింది, ఇంకా ఈ కెపాసిటర్ వర్క్ కాలేదు, బ్రేక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, అలాంటప్పుడు ఆ వోల్టేజ్ ఐసీ నుంచి బయటకు వస్తుందే కానీ అక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇక్కడ సిమ్ దాకా రాదన్నమాట. సో అలా రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ కాయిల్స్ ఉన్నాయి కదా, ఈ కెపాసిటర్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఈ లైన్ లో అంటే మనకి సిమ్ కార్డ్ ఉంది కదా, ఈ సిమ్ కార్డ్ యొక్క లైన్ లో ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఎక్కడి నుంచి పాస్ అయ్యి వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి వీరేజ్ L15 లైన్ వచ్చేసి ఇక్కడ వస్తూ ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి పాస్ అయ్యి వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏదో ఒక లైన్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు వీరేజ్, సో ఇక్కడ చూడండి ఇది వీరేజ్ L15, ఇది 41 పిన్ మీద ఉంటే ఇంకా ఇక్కడ చూడండి వీరేజ్ L9, L10, L13, L14, L15, ఇక్కడ L15 ఉంది కదా, L15 లైన్ ఇక్కడ మనకి చూడండి ఈ L15 లైన్ గానీ ఇక్కడ ఈ 19, 33, 44, 17, 28 ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక మనకి VPH పవర్ ద్వారా ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ VPH పవర్ ద్వారా ఇన్పుట్ తీసుకొని మనకి ఇక్కడ వీరేజ్ వోల్టేజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఏ కాంపోనెంట్ నుంచి ఇది కనెక్ట్ అయ్యి ఉండదు, లేదు. సో ఇక్కడ మనం ట్రేస్ అవుట్ చేసినట్లయితే ఈ లైన్ ని పట్టుకొని మనం చూసినట్లయితే ఇక్కడ ఏ కాంపోనెంట్ కూడా ఈ లైన్ కి ఇక్కడ అటాచ్ చేసినట్టు చూపించలేదు. సో ఇక్కడ చూపించలేదు కాబట్టి ఈ లైన్ ఇంకా నెక్స్ట్ మనకి పోతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎండింగ్ అవుతుంది కదా, ఇక్కడ ఈ యారో మార్కు ఇక్కడ పోతూ ఉందంటే ఎండింగ్ లో ఇలా ఇచ్చారంటే ఈ లైన్ నెక్స్ట్ ఎక్కడికో వెళ్తుంది అనేసి అర్థము. సో ప్రస్తుతానికైతే ఈ లైన్ ఇక్కడ దాకా వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతుందని చూడాలంటే మనము ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకి ఈ లైన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూడండి వీరేజ్ L15 అనేసి ఇక్కడికి వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి యు పవర్ సెక్షన్ లోనే ఇది మళ్ళీ ఇక్కడికే వచ్చింది అనమాట. సో ఇక్కడ ఉందంటే ఇక్కడ చూడండి ఇప్పుడు వీరేజ్ L15 UIM2 అనేసి ఉంది. ఇంకా ఇక్కడ మనకి ఒక కెపాసిటర్ అయితే ఈ లైన్ లో అటాచ్ చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి C1551 ఈ కెపాసిటర్ ని ఇక్కడ కాపీ చేసుకోవాలి, ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది ఎక్కడ ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఉందన్నమాట. ఇది ఈ కెపాసిటర్ మీద మనము చెక్ చేస్తాం అన్నమాట. కంటిన్యూటీని పెట్టి చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే మనకి అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఈ లైన్ కనెక్ట్ అవుతుందా లేదా దీంతో అనేసి. సో ఇక్కడ నుంచి అక్కడ ఫస్ట్ మనం చెక్ చేసాం కదా, అక్కడ నుంచి లైన్ వస్తూ ఉందంటే ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిందంటే మనం ఈ కెపాసిటర్ మీద చెక్ చేసామంటే ఇక్కడ దాకా కంటిన్యూటీ వస్తూ ఉంది, లేదా ఇక్కడ దాకా మనము వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ చూపిస్తూ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు ఈ లైన్ ఇక్కడ దాకా ఓకే అనేసి అర్థం అనమాట. ఇంకా దీని తర్వాత మళ్ళీ దీన్ని చూద్దాం మనము. దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఇది. సో ఇంతకు ముందు అయితే మనము ఇక్కడ కెపాసిటర్ ని చెక్ చేసాం, ఇక్కడ పవర్ ఐసీ దగ్గర ఈ కెపాసిటర్ పెట్టున్నారు. ఈ కెపాసిటర్ ని మనం ఏం చేసాం, ఇక్కడ చెక్ చేసుకున్నాం, ఓకే అనిపించింది, అక్కడ దాకా అయితే లైన్ వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఇది చూడండి ఇక్కడ చెక్ చేసాము. దాని తర్వాత ఈ లైన్ లోకి వచ్చామంటే ఇక్కడ చూడండి SIM2నే ఇది, ఇక్కడ ఇది చూడండి ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతూ ఉంది. ఇది ఐసీలో నుంచే రీసెట్ క్లాక్, ఇది దీనికోసమే సెక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి దీని మీద ఈ లైన్ మీద మనకి ఈ క్యాప్ అయితే ఈ కెపాసిటర్ అయితే ఒకటి ఉంది. ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి ప్యారలల్ లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైన్, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రెసిస్టర్. కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాము, ఇక్కడ లేఅవుట్ లో ఎక్కడ ఉందనేది మనం సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ ట్రే పక్కనే ఉంది చూడండి, ఇక్కడ దాకా ఈ లైన్ కాంపోనెంట్ కి వస్తుందా లేదా అంటే ఇక్కడ మనం ఫస్ట్ పిన్ మీద కదా చూస్తున్నాము, SIM2 మీద మనం చూస్తున్నాం అన్నమాట. SIM2 వర్క్ కావట్లేదు కాబట్టి మనం లైన్ వచ్చేసి ట్రేస్ అవుట్ చేస్తున్నాము. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం బీప్ బజర్ మోడ్ లో పెట్టుకొని చెక్ చేస్తాం. ఓకే కనెక్ట్ అవుతుందంటే ఓకే. ఇంకా అదే కాకుండా ఇంతకు ముందు మనం అక్కడ చూసాం కదా ఏ లైన్ లో, ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఇంతకు ముందు ఈ లైన్ లో మనం చెక్ చేసాం కదా, ఇక్కడ ఈ క్యాప్ ఒకటి ఉంది, ఇక్కడ కెపాసిటర్ చూడండి ఈ కెపాసిటర్ కి, ఇంకా దాని తర్వాత మనము ఇక్కడ ఈ కెపాసిటర్ కి రెండింటి మీద పెట్టి చెక్ చేసుకోవచ్చు. గ్రౌండ్ తో
కనెక్ట్ చేసి, లేదంటే మీకు జస్ట్ మల్టీమీటర్ ని యూజ్ చేయడం రావాలి. రెండింటిని మీరు ఒకదాంతో ఒకటి అంటే కూల్ టెస్టింగ్ చేసి, హార్డ్ టెస్టింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇలాంటప్పుడు రెండు కెపాసిటర్ల కంటిన్యూటీ ఉందా లేదా అనేది ఆ కెపాసిటర్ మీద, ఈ కెపాసిటర్ మీద, రెండింటి మీద మనం ప్రోబ్స్ పెట్టి చెక్ చేసామంటే, అక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేసినప్పుడు బీప్ వస్తే అవి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి అనేసి అర్థం అన్నమాట. సో ఈ విధంగా చెక్ చేస్తాము. చెక్ చేస్తే దానికి దీనికి కనెక్షన్ ఉంది అనేసి అర్థము. దాని తర్వాత ఈ కెపాసిటర్ నుంచి మనము ఈ పిన్ ఉంది కదా, మనకి ఇక్కడ ఈ పిన్ ఉంది కదా దీని మీద, సో ఇక్కడ ఈ కెపాసిటర్ నుంచి ఈ పిన్ దాకా మనం చెక్ చేసామంటే అప్పుడు కూడా బీప్ రావాలన్నమాట. సో వీడియో అయితే చాలా పెద్దదైపోతుంది. ఇది మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి అని అనుకుంటే వీడియో చేయండి. సో నేను కష్టపడి ఇంత ఇదిగా వీడియో చేస్తున్నానంటే, చూడకుండా స్కిప్ చేశానంటే ఇంకా దానికి ప్రయోజనమే ఉండదన్నమాట. మీరు ఏం నేర్చుకోలేరు. కాబట్టి ఇదొకటే కాదు, ఈ లైన్లో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఒక 15K రెసిస్టర్ పెట్టున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ విఆర్ ఒక పిన్ అయితే ఇచ్చున్నారు. సో దీన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వేస్తే ఇది చూడండి, ఇక్కడ VR2607 సిమ్ ట్రే కిందే ఉంది, ఇది వెనక్ పక్కే. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, VR2607 ఇది వచ్చేసి మనకి సిమ్ ట్రే దగ్గర నుంచి ఒకటి మూడో కాంపోనెంట్ అన్నమాట. అది నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, మధ్యలో ఉంది 1 2 3. సో ఇది మూడో కాంపోనెంట్ ఇక్కడ పెట్టున్నారు. సో దీని మీద మనము ఏం చేస్తామంటే చెక్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్యారలల్ లో అటాచ్ చేస్తున్నారు. రెసిస్టర్స్ అన్ని మనకి మామూలుగా అయితే సిరీస్ లో ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఇవి ప్యారలల్ లో కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ప్యారలల్ లో ఉంది మనకి. ఈ విధంగా చెక్ చేసుకుంటాం మనము. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూటీని చెక్ చేయాలి మనము. దీని మీద నుంచి దీని మీద దాకా కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 15K రెసిస్టర్. ఇది ఈ రెసిస్టరే ఈ లైన్ లో మనకి ఇచ్చున్నారు, R1124. దీన్ని కూడా మీకు సెర్చ్ చేసి చూపిస్తాను, R1124. సో ఇది చూడండి, ఇది ఒక రెసిస్టర్, 15K రెసిస్టర్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, R1124 ఇది రెసిస్టర్ 15K. ఇక్కడ 15 అనేసి నంబర్ ఉందంటే ఇది 15K రెసిస్టర్ అనేసి అర్థము. ఇది వచ్చేసి మనకి ఇది చూడొచ్చు మీరు. ఇది దేనికోసం ఎల్లో లైన్ అంటే డేటా లైన్ కోసం. ఇది మనకి పవర్ సప్లై అయితే ఇస్తూ ఉంది, లేదా సిగ్నల్ అనేది ఇస్తూ ఉంది. ఇది డేటా లైన్ కోసం అంటే ఇది సిగ్నల్ కోసమే ఉంటుంది. ఇక్కడ నుంచి పవర్ సప్లై పోతుంది, ఇంకా దీని ద్వారా మనకి ఇక్కడ డేటా కూడా వస్తుంది అనమాట. ఇది ఒకవేళ ఇది లీక్ అయిపోయినా లేకపోతే పాడైపోయినా అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సిమ్ అనేది వర్క్ కాదన్నమాట. CPU నుంచి సిగ్నల్ వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది లీక్ అయిపోయింది అనుకోండి, మనకి ఇక్కడ వస్తూ ఉన్నా ఇది లీక్ అయిపోవడం వల్ల, ఇది పాడైపోవడం వల్ల సిగ్నల్ని ఇక్కడ నుంచి సిమ్ దాకా పంపించదు అనమాట. ఇంకా ఇది ప్రాసెస్ చేసి సిమ్ అక్కడ అటాచ్ అయిందా లేదా అనేసి మళ్ళీ రిపీట్గా ఇది ఇక్కడ CPUకి చెప్పాలన్నమాట. చెప్తేనే ఇక్కడ మన సిమ్ అనేది వర్క్ అవుతుంది. ఇది లీక్ అయిపోయింది లేదా దీనికంటే ముందు ఉన్న ఈ VR రెసిస్టర్ ఇది పాడైపోయింది అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడ దాకా పోదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఒకదాంతో ఒకటి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అవుట్పుట్ ఇన్పుట్ ఇవి తీసుకుంటూ ఉన్నాయి అన్నమాట. సో ఈ రెండిట్లో ఏదైనా పాడైపోయినా మనకి ఇక్కడ నుంచి ఈ డేటా సిగ్నల్ అనేది CPUకి పోదు, CPU నుంచి వస్తూ ఉన్న సిమ్ దాకా పోదు. సో అలా ఉంటుందన్నమాట. మనం చూసుకోవాలి, ఈ కాంపోనెంట్స్ని చెక్ చేసి ఓకే వస్తూ ఉందా, ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ వస్తూ ఉందంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు మనకి సిగ్నల్ ఇక్కడ నుంచి వస్తూ ఉందంటే ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పోవాలి కాబట్టి అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నామంటే మనకి అప్పుడు తెలుస్తుంది ఇది వర్క్ అవుతూ ఉందా లేదా. ఈ కాయిల్ ఆ రెసిస్టర్ ఏదైనా ఉంది అది పాడైపోయిందంటే దాన్ని తీసేసి మళ్ళీ గ్రౌండ్స్తో చెక్ చేయాలి. దాన్ని తీసేసిన తర్వాత కింద గ్రౌండ్స్ ఉంటాయి కదా, దాని పాయింట్స్, ఆ పాయింట్స్ మీద చెక్ చేసామంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూటీ వస్తూ ఉంటే ఓకే. తీసిన తర్వాత కూడా రావట్లేదు కంటిన్యూటీ, ఇది కాయిల్ తీసేసాము మనం, కాయిల్ ఆ రెసిస్టర్ కెపాసిటర్ ఏదైనా ఉంది అది తీసేసాము. తీసేసిన తర్వాత కింద ఉన్న పాయింట్స్ మీద చెక్ చేసినప్పుడు మనకి అక్కడ కంటిన్యూటీ రాలేదు లేదా వోల్టేజ్ రావట్లేదు అంటే అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బక్ వోల్టేజ్ కానీ LDO వోల్టేజెస్, దీనికి ఈ లైన్లో ఏ వోల్టేజ్ అయితే మనకి పాస్ ఆన్ అవుతూ ఉందో పవర్ IC నుంచి ఇంకా CPU నుంచి డేటా ఏదైతే వస్తుందో అది రావట్లేదు అనేసి అర్థము. సో మనం వోల్టేజెస్ని చెక్ చేస్తాం నెక్స్ట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకేనా. సో ఇదైతే అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే CPUని రీబాల్ చేయడము, వోల్టేజెస్ రాకపోతే మనము ఇక్కడ కాయిల్స్ని టెస్ట్ చేయడము అలాంటిది చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఇది ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఇదే లైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ కాంపోనెంట్స్ చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే లాస్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. సో 1 by 1 ఇలా చెక్ చేసుకుంటూ రావాలన్నమాట.
చెక్ చేస్తే ఇది మనకి ఇక్కడ సిమ్లోకి వస్తుంది. సో దీంట్లో ఈ కాంపోనెంట్స్లో ఇక్కడ మనం చెక్ చేసాము. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ ఐసీలో నుంచి పవర్ అయితే మనకి బయటకి రిలీజ్ అవుతుంది. సో బయటకు వస్తుంది ఏ లైన్ కోసము, ఏ పవర్ వస్తుందంటే వోల్టేజ్ రెగ్యులేటర్ పవర్ అయితే వస్తుంది L15 లైన్ మీద. దేనికోసము, సిమ్2 కోసం వస్తుంది. వచ్చినప్పుడు నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఇది ఇలాగే వచ్చి ఇక్కడ ఒక కెపాసిటర్లోకి వెళ్తుంది. ఈ కెపాసిటర్ ద్వారా మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ PX6లోకి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏంటి, ఈ ఐసీ వచ్చేసి పవర్ 2 U1101. సో దీన్ని సెర్చ్ చేసి చూపిస్తాను. U1101 అనే ఐసీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చి CPU ఐసీ ఇది. సో CPU ఐసీలోకి వెళ్తూ ఉంది, వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ లోకి ఇది వస్తూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి, చూడండి ఇక్కడ దేని ద్వారా వస్తుంది, ఈ కెపాసిటర్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఇలా వచ్చినప్పుడు మనకి వీరేజ్ వోల్టేజ్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అవుతుందా లేదా, వస్తుందా లేదా అని చెక్ చేయడానికి కెపాసిటర్ని మనం చెక్ చేస్తాం. ఓకే ఇక్కడ దాకా వస్తుందంటే నెక్స్ట్ ఇదే లైన్ ఇక్కడ ఎంటర్ అయితే నెక్స్ట్ అవుట్పుట్ కూడా వస్తుంది, బయటకు వస్తుంది కదా, సిపిలోనే ఉండిపోదు కదా, కాబట్టి నెక్స్ట్ అవుట్పుట్ ఇక్కడ చూడాలి మనం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి సిమ్2కి అవుట్పుట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఈ లైన్ మనకి సిమ్2 లైన్ అవుట్పుట్ ఇస్తూ ఉంది. దేని ద్వారా వస్తుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ VR2607 రెసిస్టర్, ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి C2602 అనే కెపాసిటర్ ఉంది ఈ లైన్కి అటాచ్ అయ్యి. సో దీన్ని మనం చెక్ చేయాలి. దాని తర్వాత ఇదే లైన్ పైకి చూసినట్లయితే R1124 15K రెసిస్టర్ ఇచ్చున్నారు. ఓకేనా, ఇక్కడ నుంచి వస్తుంది. మళ్ళీ దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి డేటా లైన్ కూడా పోతుంది, U1 డేటా. ఇది వచ్చేసి క్లాక్, ఇది వచ్చేసి రీసెట్ లైను, ఇది వచ్చేసి క్లాక్ లైను. సో ఈ విధంగా ఇక్కడ మనకి VR2608 అనే ఒక రెసిస్టర్ కూడా ఉంది. దీన్ని కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఈ రెసిస్టర్ వచ్చేసి మనకి డేటా లైన్ తో కనెక్ట్ అయ్యి ఉండదు. డేటా లైన్తో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ రెసిస్టర్ డేటా లైన్తో కనెక్ట్ అయ్యి ఉండదు. ఇంకా ఈ రెసిస్టర్ కూడా మనకి డేటా లైన్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా అలాగే కిందకు వస్తే ఇక్కడ ఈ VR2607 అనే ఈ రెసిస్టర్ కాయిల్ అయితే మనకి డేటా లైన్తో కనెక్ట్ అయ్యింది. ఇవన్నీ మనకి ఎలా అంటే ఈ రెసిస్టర్స్ అన్ని ప్యారలల్లో కనెక్ట్ అయినాయి. ఇది ప్యారలల్లో ఉంది. ఇది వచ్చేసి మనకి సిరీస్లో కనెక్ట్ అయింది. 15K రెసిస్టర్ ఒకటి సిరీస్లో కనెక్ట్ అయ్యింది. ఎలా చెప్పాను సిరీస్లో కనెక్ట్ అయ్యిందంటే ఇది చూడండి, ప్లస్ అన్నమాట. ఇక్కడ గ్రౌండ్ అనేది ఈ సింబల్స్ చూడండి, ఈ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ అన్నమాట. ఈ సింబల్ లేదంటే ఇది ప్లస్లో సిరీస్లో ఉందనేసి అర్థం అనమాట. సో మీకు ఈ సింబల్స్, ఇవి క్లాక్, డేటా ఇవంతా అర్థం కాకపోయి ఉండొచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే. దీని గురించి డీటెయిల్గా వీడియో చేయమంటే మీరు కామెంట్ చేసి చెప్పారంటే నేను దాని మీద ట్రై చేస్తాను, డీటెయిల్ వీడియో తీసుకుని రావడానికి. ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. మీరు ఒక టెక్నీషియన్ అయ్యి ఉంటే లేదా టెక్నీషియన్ అవ్వాలనుకున్నా మొబైల్ రిపేరింగ్ సంబంధించి మీరు ఇవన్నీ షార్ట్ కట్స్ తెలిసి పెట్టుకోవాలన్నమాట. సో అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొన్ని మాత్రం తెలుసుకున్నా సరే మనకి అర్థమైపోతుంది. అసలు ఇది తెలియకపోయినా మనకి కాంపోనెంట్స్ చూసుకొని మనం టెస్ట్ చేసుకోవడానికి తెలుసున్నా సరే మనకి ఈజీగా మొబైల్ రిపేర్ అనేది చేయొచ్చు. ఇవి తెలుసుకోవాలనేసి ఏం లేదు, కాకపోతే దీని నాలెడ్జ్ ఉంటే బెటర్ అన్నమాట మనకి. సో ఈ విధంగా అయితే మనకి ఇలా ట్రేస్ అవుట్ చేస్తాం మనము. ఇంకా దీని తర్వాత లాస్ట్లో అయితే ఇది సిమ్లోకి వచ్చేసింది. ఇది చూడండి డార్క్గా ఉందంటే ఇది వచ్చేసి పవర్ సప్లై కోసం ఇచ్చారనమాట. ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి పవర్ వస్తుంది, ఇది పవర్ పిన్ అన్నమాట ఫస్ట్ది. ఇంకా ఇది వచ్చేసి రీసెట్ లైన్, ఇది చూడండి రీసెట్ లైన్ అనమాట. ఇది సిమ్2 రీసెట్. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఒకవేళ పవర్ వస్తుంది రీసెట్ లైన్ రావట్లేదు అలాంటప్పుడు దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వదిలేసేయండి. ఇది ఫస్ట్ది వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ ఇలాగ ఇచ్చుంటారు కాన్ఫిగరేషన్ అనేసి, కాబట్టి దీన్ని అవసరం లేదు. సెకండ్ లైన్లోకి వచ్చేసామంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడి నుంచి వస్తుంది ఇది రీసెట్ లైన్ అంటే U1101. ఇది వచ్చేసి మనకి CPU అన్నమాట. సో మీరు చూసారు ఇంతకుముందు నేను చూపించాను CPU అనేసి. ఇక్కడ చూడండి U1101 CPU. సో CPUలో నుంచి ఇది బయటకు వస్తూ ఉంది. ఇక్కడ చూడండి 57 AK39 అనేసి ఉంది. ఇది 57 లైన్ మీద ఇక్కడ వస్తూ ఉంది. సిమ్2 రీసెట్ లైన్ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఆగిపోదు కదా, నెక్స్ట్ పోతుంది కదా. సో ఎక్కడ పోతుందంటే ఇక్కడ పోతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ అవుతుంది రీసెట్ లైన్. ఎక్కడ ఇదొక సిమ్2కి సంబంధించి ఇక్కడ రీసెట్ లైన్ ఇంతకుముందు మనం చూసాము పవర్ సెక్షన్లో, పవర్ లైన్లో ఫస్ట్ పాయింట్ మీద ఇక్కడే రీసెట్ లైన్ వస్తుంది. ఈ రీసెట్ లైన్ మీద మనకి ఏమేమి అటాచ్ అయ్యి ఉన్నాయంటే ఈ రీసెట్ లైన్ మీద ఒకే ఒక VR కాంపోనెంట్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది. సో ఇది కూడా మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది చూద్దాము. సో ఇక్కడ చూడండి ఈ సిమ్ ట్రే వెనక్ పక్కే
మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సో దీని మీద మనము టెస్ట్ చేయొచ్చు అనమాట. మల్టీమీటర్ తో బీప్ బజర్ మోడ్ లో టెస్ట్ చేయొచ్చు, లేదంటే బీప్ బజర్ మోడ్ లోనే ఇది టెస్ట్ చేయాల్సి ఉంటుంది, కూల్ టెస్టింగ్ లోనే చేయాల్సి ఉంటుంది. లేదంటే సిమ్ వేసి టెస్ట్ చేయడం మనకు కష్టం కాబట్టి మనము దీన్ని ఏం చేస్తామంటే కూల్ టెస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ పాయింట్స్ మీద మనకి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అప్పుడే అది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా టెస్ట్ చేస్తాము. ఇంకా దీని తర్వాత ఈ లైన్ ఇక్కడికి వచ్చింది, ఒకే ఒక కాంపోనెంట్ తో ఇది కనెక్ట్ అయింది, రీసెట్ లైన్. సో ఇక్కడ చూడండి, ఈ రీసెట్ లైన్ తో ఒకే ఒక కాంపోనెంట్ మనకి ఇది అటాచ్ అయ్యింది. ఇంకా దీంతో ఇక్కడ ఆగిపోతుందా అంటే లేదు, ఇక్కడతో ఆగదు ఇది. ఇంకా నెక్స్ట్ ఇది ఇక్కడికి పోతుంది. సో ఇది ఓకే, అంతే, ఇక్కడ నుంచే వస్తుంది. ఇది లైను ఈ లైను రెండు ఒకటే. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, సిపియు నుంచి బయటకు వచ్చింది, వచ్చి ఇక్కడ ఒక విఆర్ రెసిస్టర్ మీద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి సిమ్లోకి వచ్చేసింది, రీసెట్ లైన్లోకి. ఓకేనా. ఇంకా UIM2 క్లాక్, ఈ CLK సిగ్నల్ వచ్చేసి క్లాక్ సిగ్నల్ అనమాట. ఇది కూడా సిపియు నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇది సిపియులో నుంచే వస్తుంది. ఇంకా దాని తర్వాత దీనికి కూడా ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా విఆర్ కాంపోనెంటే ఉంది, దీని మీద మాత్రమే వస్తుంది మనకి. ఇక్కడ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో ఇది ఇక్కడికి వచ్చేసింది. సో ఈ విధంగా మనము ట్రేస్ అవుట్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ UIM2 VPP లైన్ అనేసి ఉంది. సో ఇది వచ్చేసి ఈ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ తో మనకి అవసరం లేదు, గ్రౌండ్ అట్లే మనకి వర్క్ అవుతుంది. ఇది గ్రౌండ్ కాబట్టి దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఏమీ రావడం లేదు. సో అలాంటప్పుడు UIM2 VPP అనేసి ఉంది కదా, దీన్ని మనము, ఇది VPP లైన్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎటువంటి కనెక్షన్స్ లేకుండా ఉంది, జస్ట్ ఇన్పుట్ అవుతూ ఉంది. అదే మనం ఇక్కడ VPP మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, VPP అనేది ఎన్ని చోట్ల ఇచ్చున్నారు. VPP అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గ్రౌండ్ సెక్షన్, ఇది వచ్చేసి గ్రౌండ్ లో వస్తుంది. దేంట్లో PM పవర్ ICలో VPP సెక్షన్ అనేది గ్రౌండ్ లో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ SIM2లోకి వస్తుంది, SIM1లోకి. దాని తర్వాత ఇక్కడ. సో ఇక్కడైతే ఈ VPPతో అంతగా మనకి పని లేదు, దీంతో ఏ కాంపోనెంట్ కూడా మనకి ఇక్కడ టచ్ కాలేదు. సో దీన్ని వదిలేద్దాం. ఇంకా SIM2 డేటా, దీని మీద క్లిక్ చేశానంటే ఇక్కడ డేటా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు అవుతున్నాయి. చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇలా యారో మార్కు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, రెండు వైపులా అంటే వస్తుంది పోతుంది, అంటే ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది డేటా అన్నమాట. ఇది ఈ డేటా లైన్లో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. దాని తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి స్టార్టింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది CPU నుంచి వస్తుంది. సో చూడండి, CW1101 ఇది CPU అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది CPU నుంచి స్టార్ట్ అవుతుంది లైన్. స్టార్ట్ అవ్వడమే కాకుండా ఇది ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది. రెండు అంటే ఇది దేనికి ఇస్తుంది, మనకి SIM2కి ఇస్తుంది, SIM2కి అవుట్పుట్ ఇస్తుంది, SIM2 నుంచి ఇన్పుట్ కూడా ఇది తీసుకుంటుంది అన్నమాట. ఇది మన CPU. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడతో ఆగిందా అంటే లేదు, ఇక్కడతో ఆగలేదు, నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది డేటా లైన్ అని కదా. సో ఇక్కడ మనకి 15K రెసిస్టర్ ఒకటి దీని మీద కనెక్ట్ అయ్యింది. ఇదే కాకుండా ఈ VR రెసిస్టర్ ఇది కనెక్ట్ అయ్యింది. ఇదే కాకుండా ఇక్కడ VR కాంపోనెంట్ ఇది కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అయ్యింది. ఇక్కడ తాగిందా అంటే లేదు, ఇంకొక పాయింట్ మీద ఇది పోతుంది, ఇది ఇక్కడ దీని ఎండింగ్ అన్నమాట. ఇంకా సో ఇన్ని కాంపోనెంట్స్ తో కలిసి ఈ సిమ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనము ఈ విధంగా చూస్తాం అన్నమాట. ఓకేనా. ఇంకా ఇక్కడ మనకి SD కార్డు. సో లైన్ ట్రేస్ చేయడం అంటే మీరు సేమ్ ఇలాగే ట్రేస్ అవుట్ అనేది చేయాలన్నమాట. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం వేరే సెక్షన్ గురించి చూద్దాము. సో ఇక్కడైతే మనకి ఈ సిమ్ సెక్షన్ అయితే మనకి అర్థమైపోయింది. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చూసాము, రెసిస్టర్స్, VR కాంపోనెంట్ ఇవి చెక్ చేసాం కదా. చేసిన తర్వాత మీకు ఏం తెలుస్తుందంటే ఓకే మనకి వస్తుంది, ఇక్కడైతే సిగ్నల్ వస్తుంది, కానీ మనకి వర్క్ కావటం లేదు. వర్క్ కావడం లేదంటే మీకు మేబీ ఏమవుతుంది, CPUలో ప్రాబ్లం ఉంటుంది. CPUని లైట్గా హీట్ చేయడమో లేకపోతే దాన్ని రీబాల్ చేయడమో చేయాలి. లేదంటే ఈ సిమ్ ట్రే ప్రాబ్లం ఉంటుంది, సిమ్ ట్రేని రిమూవ్ చేయడం. ఇంతవరకు మనకు సిగ్నల్ వస్తుందంటే ఓకే ప్రాపర్ వర్క్ అవుతుంది. అలాంటప్పుడు రావట్లేదంటే ఈ సిమ్ ట్రే ఈ పిన్స్ ఉంటాయి కదా లోపల, ఇవి కొంచెం కిందకి అణిగిపోయి ఉంటాయి. దాన్ని లైట్గా పైకి ఎత్తినామంటే అది మళ్ళీ సిమ్ వేసినప్పుడు ప్రాపర్గా అది కూర్చొని వర్క్ అవుతుంది. లేదంటే సిమ్మే ప్రాబ్లం ఉండొచ్చు, సిమ్ మార్చి కూడా చూడాలి. సో రకరకాలుగా మనకి పద్ధతులు ఉంటాయన్నమాట. ఒక ప్రాబ్లం వచ్చేసి మొబైల్లో ప్రాబ్లం ఉండదు, కొన్నిసార్లు సిమ్ ప్రాబ్లం వస్తే మొబైల్లో ప్రాబ్లం ఉండదు, సిమ్ ప్రాబ్లం ఉంటుంది. సిమ్ రీప్లేస్ చేసి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ ప్రాబ్లం వచ్చిందంటే వేరే సిమ్ వేసి చూడాలి. అప్పటికి వర్క్ కాలేదంటే ఓపెన్ చేసి ఇవన్నీ
ట్రేస్ అవుట్ చేయాలి. ఇది కాలేదంటే ఐసీలు ఉంటాయి కదా, ఇవి సిపియు కానీ లేదా ఈ వోల్టేజెస్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా మనకి, ఈ వోల్టేజెస్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్న తర్వాత అప్పటికి అది కావడం లేదు అని అనుకుంటే అప్పుడు మనం సిపియుని హీట్ చేయడమో లేకపోతే రీబాల్ చేయడమో, లేకపోతే పవర్ సెక్షన్ నుంచి పవర్ రావట్లేదంటే అలాంటప్పుడు మనము ఇక్కడ వోల్టేజెస్ని చెక్ చేసి, ఇక్కడ వోల్టేజెస్ అయితే ఆల్రెడీ ఇచ్చుంటారు మనకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ కనెక్టివిటీ రావట్లేదంటే వోల్టేజెస్ రావట్లేదు అని అర్థము. సో దీన్ని బట్టి మనము రిపేర్ చేస్తాము. ఇంకా మనం నెక్స్ట్ వేరే సెక్షన్ లోకి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెట్వర్క్ సెక్షన్ ని తీసుకొని చూద్దాము. నెట్వర్క్ సెక్షన్ లో మనం ఏ విధంగా వర్క్ చేస్తామని. సో ట్రేస్ అవుట్ చేద్దాం. ఇది కొంచెం పెద్ద సెక్షన్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి ట్రేసింగ్ చేయాలంటే ఆ సెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. నెట్వర్క్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా సబ్ బోర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సబ్ బోర్డ్లో అంతగా ఏం ఉండదు కాబట్టి సబ్ బోర్డ్ని నేను ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ సబ్ బోర్డ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ పాయింట్ మీద కనెక్ట్ అవుతుంది. సబ్ బోర్డ్ లో నుంచి ఆర్ఎఫ్ యాంటెనా అయితే వస్తుంది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆర్ఎఫ్ యాంటెనా ఇక్కడ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి నెట్వర్క్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది టిఆర్ఎక్స్ యాంటెనా అంటే ట్రాన్స్మిషన్ కోసం వాడే యాంటెనా అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి ఇక్కడికి ఈ టిప్ మీద అయితే వస్తుంది, కనెక్టర్ మీద. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెసిస్టర్స్ మీద వస్తుంది. మళ్ళీ గ్రీన్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 2G 3G పిఎఫ్ఓ ఐసీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వరకు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా WTR కోసం లైన్స్ పోతున్నాయి. ఇదంతా చాలా పెద్ద సెక్షన్. సో ఇంకా దీన్ని ఎలా ట్రేస్ చేస్తాం అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యాంటెనా ఉంది కదా, దీన్ని మనము ఇక్కడ నుంచి చూద్దాము. సో ఇది ఆ టిప్ అన్నమాట. సో దీని నంబర్ ఏంటి, U3101. సో దీన్ని కాపీ చేసుకుంటాను. డబుల్ క్లిక్ ఇస్తే చాలు కాపీ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత దీన్ని జూమ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది. సో ఇది దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా. సో ఇది 4 పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ అందుకు 4, 3 వచ్చేసి గ్రౌండ్, ఒకటి వచ్చి ఇన్పుట్ అవుట్పుట్ కోసము ఇచ్చున్నారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో ఎలా కనుక్కుంటామంటే మల్టీమీటర్ ని బీప్ బజర్ మోడ్ లో పెట్టి గ్రౌండ్ మీద ఒక ప్రోబ్ పెట్టి ఈ మిగతా పాయింట్స్ ఉన్నాయి కదా వీటి మీద మీరు టచ్ చేశారంటే అప్పుడు మనకి ఏదైతే బీప్ ఇస్తుందో అవన్నీ గ్రౌండ్స్, బీప్ ఇవ్వండి మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ పాయింట్ అన్నమాట. సో ఏం చేస్తామంటే ఈ పాయింట్ ని ట్రేస్ అవుట్ చేస్తూ ఇక్కడ చూడండి J3101 అనే కనెక్టర్. ఈ కనెక్టర్ వచ్చేసి మనకి నేను ఇక్కడ చూపించా కదా మీకు కనెక్టరు, ఇదిగోండి ఈ లాస్ట్ లో ఉంది కదా, ఇదే ఉంటుంది J3101 అనే కనెక్టర్. దీంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు, J3101 అనే కనెక్టర్. సో బోర్డులో చూడండి ఇక్కడ ఈ కనెక్టర్ అన్నమాట. సో దీని పక్కన J1902 ఈ టీవీఎస్ డయోడ్స్ ఉన్నాయి. సో ఇది J1902 ఈ టీవీఎస్ డయోడ్ ఇక్కడ ఉంది. ఇదే అన్నమాట ఆ కనెక్టర్. ఇక్కడ చూడొచ్చు మీరు కావాలంటే. సో మీకు డౌట్ ఉండొచ్చు ఇదేనా కాదా అనేసి. సో బ్యాటరీ కనెక్టర్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి బ్యాటరీ కనెక్టర్ ఉంది. సో ఇక్కడైతే ఇది ఇచ్చున్నారు. ఓకే. సో ఇక్కడ చూడండి ఇది ఒక కనెక్టర్ ఉంది. దీని పక్కన 3 టెస్ట్ పాయింట్లు కూడా ఉన్నాయి. సో అంటే ఇదే అన్నమాట మనకి ఇది J3101 అనేది ఇది అన్నమాట. ఓకేనా. ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ పాయింట్, బోర్డుకి ఈ పాయింట్ నుంచి బోర్డు వెనకాల వైపు ఉన్న ఈ పాయింట్ వరకు మనము చెక్ చేస్తాం. బోర్డు ముందు వైపు అన్నమాట. ఇది వచ్చేసి బోర్డుకి ముందు వైపు, ఇది బోర్డు వెనక వైపు. ఇక్కడ ఒక పాయింట్ మనము మల్టీమీటర్ ది పెట్టి రెడ్ ఆర్ బ్లాక్ ప్రోబ్ ని ఇక్కడ మనకి ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ దాకా పెట్టి చూస్తాం అనమాట. సో బోర్నియో ఉంటే ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. బోర్నియో లేకపోతే మనము స్కిమాటిక్స్ లో ఈ విధంగా చూసుకోవాలి. పాయింట్స్ ని మనం చూసుకోవడానికి కొంచెం టెస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాకపోతే మనకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఈ లేఅవుట్ ఇంకా ఈ స్కిమాటిక్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రీగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము ఎలా చేసుకోవాలి అనే దాని మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియోని మీరు చూడకుంటే చూడొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ లోపల ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో ఉంది. సో హౌ టు డౌన్లోడ్ స్కిమాటిక్ ఫైల్స్ అనేసి ఉంటుంది. ఆ వీడియోని చూసారంటే మీకు అర్థమవుతుంది ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ ఇంకా ఈ స్కిమాటిక్ ఈ 2 డౌన్లోడ్ చేసుకునే
ఎలా చేసుకుంటాం అనేది చెప్పుకున్నాను ఆ వీడియోలో డీటెయిల్గా. ఇంకా ఓకే, ఇక్కడ దాకా వచ్చింది కానీ మనకి దీని తర్వాత ఇక్కడ చూడండి ఒక కాయిల్ ని అటాచ్ చేస్తున్నారు ఈ లైన్ లో. ఏ కాయిల్? L3101 అనే కాయిల్ ని ఇక్కడ అటాచ్ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వోల్టేజ్ కంటిన్యూటీ అయితే వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి బయటకు కూడా రావాలి కదా. ఇక్కడ చూడండి అవుట్పుట్, ఇది ఇన్పుట్ అన్నమాట. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటూ ఉంది, ఇది చూడండి. సో ఈ కాయిల్ ని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాయిల్ ఎక్కడ ఉంది అనేసి చూద్దాము. చూస్తే ఈ యాంటెనా పైన ఇక్కడ ఒక కాయిల్ అయితే పెట్టున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది కాయిల్ అన్నమాట. ఇదే ఆ కాయిల్. దీని మీద మనము ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ వస్తుందా లేదా అనేసి టెస్ట్ చేస్తాం. ఇది ఐసి కిందే ఉంది కరెక్ట్ గా. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఐసి కింద ఇలా అడ్డంగా ఉంది, ఐసి కింద ఇలాగా ఉంది. ఇదిగోండి పెద్ద కాయిల్ కింద ఉండేది స్టార్టింగ్ లోనే. సో అంటే ఇదన్నమాట. ఇక్కడ మనం చెక్ చేసామంటే కాదు, దీని కింద ఇటు పక్క చివరిలో ఉండేది. ఓకే, సో ఇదన్నమాట, ఇక్కడే ఇచ్చున్నారు. సో ఇక్కడ మనం టెస్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుందా లైన్, రావట్లేదా. సో ఇక్కడైతే మనకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ కాయిల్ ఉంటుంది అనేసి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్డు లో కాయిల్ అటాచ్ చేయలేదు, కాకపోతే 2 డాట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూటీ అవుతూ ఉంది. ఇక్కడ జస్ట్ కాయిల్ ని వీళ్ళు అటాచ్ చేయలేదు అంతే. దీని తర్వాత ఇంకో కాయిల్ L3102 అనే కాయిల్ ఉంది. L3102 ఇక్కడ చూడండి, ఇది అడ్డంగా పెట్టున్నారు ఈ కాయిల్ ని, L3102. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి L3102 కాయిల్ ఇదే. కాకపోతే ఇక్కడ కూడా కాయిల్ అటాచ్ చేయలేదు. అయినా సరే ఇక్కడ మనకి ఇక్కడైతే స్కీమాటిక్స్ లో ఇచ్చేస్తున్నారు ఉందని. ఇంకా ఇక్కడ ఒక కెపాసిటర్ ద్వారా ఇది వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంది. ఈ కెపాసిటర్ వచ్చేసి C3101 ఇది నిలువుగా ఉంది కదా, ఇదన్నమాట. ఇక్కడ చూడండి కెపాసిటర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి దీని మీద నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కెపాసిటర్ ద్వారా బయటకు వెళ్తూ ఉంది. సో ఇలా ట్రేస్ చేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ ఒకటి వచ్చేసి బోర్నియో వాడే వాళ్ళకి యూజ్ అయ్యేలా చెప్తున్నాను. రెండోది ఫ్రీగా స్కీమాటిక్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. సో వీడియో అయితే చాలా పెద్దదిగా ఉంటుంది, ఓపిక్గా చూడండి. ఇంకా దీని తర్వాత ఇది ఇక్కడతో ఆగలేదు, దీని తర్వాత కంటిన్యూయేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి ఇది వెళ్తుంది నెక్స్ట్. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ ఎక్కడ వెళ్తుందంటే ఇది ఇక్కడ చూడండి, ఈ కాంపోనెంట్ ఇక్కడ ఇన్ అండ్ అవుట్ అవుతుంది. ఎక్కడ అవుతుందంటే ఇది ఏ ఐసి అనేది చూద్దాం మనము. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఐసి వచ్చేసి U3301 ని మనం సెర్చ్ చేసి చూద్దాము. U3301. సో ఇక్కడ సెర్చ్ చేస్తాను నేను. ఇది మేబీ ఏఐసి అనేది చూద్దాం మనము. 2G 3G PFO ఇది. ఈ లైన్ మీద మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వస్తుంది. PTRX యాంటెనా యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఒక కెపాసిటర్ ద్వారా దీనికి పవర్ సప్లై అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్ C3301 మనము ఈ కంటిన్యూయేషన్ ఇక్కడ నుంచి ఈ 2G PFO లోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఆ కెపాసిటర్ ఎక్కడుంది అనేది చూసుకొని ఈ కెపాసిటర్ నుంచి మనం ఫస్ట్ అయితే ఏం చేసాము, ఇక్కడ చూడండి ఆ యాంటీనా ఉంది కదా, యాంటీనా బోర్డ్ని తీసుకున్నాము, అక్కడ నుంచి చెక్ చేసాము. ఇక్కడ దాకా ఈ యాంటీనా దాకా చెక్ చేసాము. ఇక్కడ నుంచి మనకి కెపాసిటర్స్ కాయిల్స్ ద్వారా చెక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ కూడా కంటిన్యూయేషన్ అవుతూ ఉంది అని అనుకుంటే నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2G 3G PFO లోకి వచ్చేస్తుంది యాంటెనా సిగ్నల్ అనేది. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, వచ్చేసిందంటే ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడ ఓకే PRX ఇక్కడతో దీని పని ముగుస్తుంది. యాంటెనా వచ్చేసి మనకి యాంటెనా లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేసి అర్థము. ఇంకా ఇక్కడికి వచ్చేసింది, ఇన్పుట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఏమిటి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి దీని తర్వాత ఇక్కడ ఇన్పుట్ అయిందంటే యాంటెనా వచ్చేసి ఇన్పుట్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి 2G 3G PFO లోకి అయితే ఇది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎన్నో పిన్తో ఉంది, 21st పిన్ మీద వచ్చిందనమాట. ఇంకా దీని తర్వాత ఈ 2G 3G PFOలో వచ్చేసి యాంటీనా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి గ్రౌండ్, యాంటీనా, ఇది TRX లైన్. సో ఇంకా ఇక్కడ మనకి ఈ 2G 3G PFO నుంచి ఇది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది సిగ్నల్ తీసుకొని నెక్స్ట్ అవుట్పుట్ కూడా ఇస్తుంది కదా. సో అవుట్పుట్ని ఎలా చూస్తామంటే ఇక్కడ చూడండి
ఇవన్నీ ఏమిటంటే మనకి ఇది ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ టీఆర్ఎక్స్ లైన్ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ టీఆర్ఎక్స్ వచ్చేసి ఇది ఇన్పుట్ అవుతుంది. ఇటు పక్క యారో మార్క్ ఉన్నాయంటే ఐసీ వైపుగా యారో మార్క్స్ ఉన్నాయంటే ఇన్పుట్ అవుతున్నాయని, ఐసీ వైపు నుంచి యారో మార్క్స్ వెళ్తున్నాయి, ఐసీ వైపు వస్తున్నాయి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఫంక్షనాలిటీ ఇక్కడ జరుగుతుందనేసి అర్థం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క లైన్ని ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ రాని పక్షంలో ఇక్కడ పిఆర్ఎక్స్ B34 అనేసి ఉంది, ఇప్పుడు టీఆర్ఎక్స్ B41 అనేసి ఉంది, ఇంకా చాలా లైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. అదే కాకుండా ఇక్కడ కొంత మేరకు ఇక్కడ చూడండి రెసిస్టర్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్న, ఇక్కడ వీబ్యాట్ ఆర్ఎఫ్ సెక్షన్ కోసం మనకి ఇక్కడ పవర్ సప్లై వీబ్యాట్ పవర్ అయితే వస్తుంది, ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది, విసిసి లైన్ ఉంది. ఓకేనా, వే ర్యాంప్ వోల్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎస్ డేటా ఎస్ క్లాక్ స్విచ్ అవుట్ ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఇది యాంటీనా అయితే వచ్చేసింది, వచ్చిన తర్వాత ఇక్కడ దాకా లైన్ బాగుంటే సరిపోదు, మళ్ళీ నెట్వర్క్ రాకపోతే మనకి ఈ లైన్స్ అన్నీ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి వీబ్యాట్ ఆర్ఎఫ్ అనేసి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ లైన్లో మనకి ఈ కెపాసిటర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఐసీ వర్క్ కావాలంటే మనకి ఏం అవ్వాలంటే దీనికి పవర్ సప్లై అనేది రావాలన్నమాట ఈ ఐసీకి. అలాంటప్పుడు ఇక్కడ చూడండి వీబ్యాట్ ఆర్ఎఫ్ సెక్షన్ ఇక్కడ నుంచి పవర్ సప్లై వస్తూ ఉంది, వచ్చినప్పుడు ఇన్పుట్ అవుతూ ఉందంటే దీని లైన్లో రెండు కెపాసిటర్స్ ఇక్కడ చూడండి 1 2 3 కెపాసిటర్స్ అయితే ఉన్నాయి. ఈ కెపాసిటర్స్ మీద మనం టెస్ట్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి వీబ్యాట్ సప్లై వస్తుందా లేదా అనేసి. సో దీన్ని కాపీ చేసుకుంటాము, ఇక్కడ మనము పేస్ట్ చేస్తాము, చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడే ఉంది మన కెపాసిటర్. ఈ కెపాసిటర్ మీద మనము చెక్ చేస్తామన్నమాట వోల్టేజ్ వస్తుందా లేదా అనేసి. ఇది వోల్టేజ్ వస్తుందా లేదా అనేసి ఎలా చెక్ చేస్తామంటే మనము ఛార్జింగ్ని కనెక్ట్ చేసి ఇంకా బ్యాటరీని కూడా కనెక్ట్ చేయాలి, ఛార్జింగ్తో పాటు బ్యాటరీని కూడా కనెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ ఈ వీబ్యాట్ సప్లై అనేది వస్తుంది. వీబ్యాట్ సప్లై వచ్చేసి మనకి బ్యాటరీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనము ఛార్జింగ్ ప్లస్ బ్యాటరీని కనెక్ట్ చేసి చెక్ చేయాలన్నమాట, అప్పుడే మనకి ఇక్కడ వీబ్యాట్ సప్లై అనేది వస్తుంది. సో వీబ్యాట్ సప్లై ఎలా చెక్ చేస్తామనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ అయితే ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి ప్యారలల్లో ఉంది, ఒకటి చూడండి గ్రౌండ్తో ఉంది, ఒకటి వచ్చేసి మనకి ప్లస్ లైన్లో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి మనము ఇక్కడ ప్లస్ లైన్లో ఉంది కదా ఇది, దీని మీద ఒకటి వచ్చి గ్రౌండ్తో మల్టీమీటర్ని వచ్చేసి 20 వోల్ట్ డీసీ రేంజ్లో పెట్టుకొని ప్రోబ్ని వచ్చేసి గ్రౌండ్ మీద పెడతాము. ఒక ప్రోబ్తో మనము ఇక్కడ కెపాసిటర్కి ఒకవైపు చెక్ చేసినప్పుడు అక్కడ వోల్టేజెస్ అనేది 3 వీబ్యాట్ సప్లై ఎంత వస్తుందంటే 3.7 to 4.8 వోల్ట్స్ అయితే వస్తుంది కదా. సో ఆ వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఆ వోల్టేజ్ వస్తూ ఉందంటే మనకి ఓకే అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఈ కెపాసిటర్ మీద చెక్ చేస్తే సరిపోదు, నెక్స్ట్ ఈ కెపాసిటర్ మీద చెక్ చేయాలి, నెక్స్ట్ ఈ కెపాసిటర్ మీద చెక్ చేయాలి. చెక్ చేస్తేనే మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ 3 కెపాసిటర్లో నుంచి కూడా ప్రాపర్గా వస్తూ ఉందంటే నెక్స్ట్ ఈ పవర్ సప్లై ఇక్కడ దాకా ప్రాపర్గా అందుతున్నట్టు అర్థము. ఒకవేళ ఇక్కడ ఏ కెపాసిటర్ మీద అయినా పవర్ సప్లై రాలేదు అని అనుకోండి, అలాంటప్పుడు అది షార్ట్ అయిపోయి ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మనం జంపర్ అన్నా వేయచ్చు, లేకపోతే సేమ్ సైజ్ కెపాసిటర్ అన్నా వేయచ్చు అనమాట. సో అది తీసేసిన మనకి అంతగా లెక్క అయితే ఉండదన్నమాట, ఎందుకంటే ఈ కెపాసిటర్స్ వచ్చేసి మనకి ప్యారలల్లో ఉంది కాబట్టి, అది కూడా ఇప్పుడు వస్తున్న మొబైల్స్లో నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనము జంపర్ వేసేస్తే సరిపోతుంది. సో లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి జంపరింగ్ అనేది వేసేస్తే ఈ వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సప్లై అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో షార్ట్ అయిపోతే ఇక్కడ నుంచి పవర్ సప్లై అయితే మనకి రాదు. సో ఈ విధంగా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఇదైతే వస్తూ ఉంది, ఓకే ఇక్కడ మనం సార్ట్ అవుట్ చేసేసాము, ప్రాబ్లం ఓకే అయిపోయింది. అప్పటికీ రావట్లేదు మనకి వోల్టేజ్ అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీ ర్యాంప్ ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది ఒకటి యాంటీనా వచ్చేసింది కదా, ఇంకా నెట్వర్క్ రావట్లేదు ఎలాగా అని అనుకోకూడదు. ఇక్కడ ఎన్ని సెక్షన్స్ అయితే బయటకు వెళ్తున్నాయో, ఇక్కడ ఎన్ని అయితే చూడండి ఇన్పుట్ అవుతుంది వీడేజ్ వోల్టేజ్, ఇది 1.8 వోల్ట్ లైన్ వీడేజ్ L5 LDO అన్నమాట. ఇది L5 అంటే LDO వోల్టేజెస్ అన్నమాట. L5 1.8 వోల్ట్ LDO వోల్టేజెస్ 1.8 వోల్ట్ అనేది మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చి కెపాసిటర్ ద్వారా దీంట్లోకి ఇన్పుట్ చేస్తున్నారు, 8 లైన్ మీద మనకి ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నారు. సో చేసినప్పుడు ఇది మనకి ఇక్కడ రావాలి 1.8 వోల్ట్. ఇక్కడ ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేయాలి. ఈ కెపాసిటర్ని ఇక్కడ కాపీ చేసుకుంటాం, ఇక్కడ పేస్ట్ చేస్తాము, చేసి ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉంది చూడండి కెపాసిటర్, దీని మీద మనము 1.8 వోల్ట్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకి తెలుస్తుంది 1.8 వోల్ట్ వస్తుందంటే దీంట్లోకి ఈ లైన్ ఓకే అనేసి అర్థం. సో మొబైల్ రిపేరింగ్ చేయడం అంటే ఆషామాషి కాదండి, ఊరికేనే మనము ఏదో కాంబోలు మారుస్తున్నాం, ఛార్జింగ్ కనెక్టర్లు మారుస్తున్నాము, దాంతోనే మొబైల్ రిపేరింగ్ అయిపోదు. డీప్ నాలెడ్జ్ అనేది ఉంటేనే
టోటల్ మొబైల్ రిపేరింగ్ అనేది చేయగలము. సో ఇక్కడ రెఫీ డేటా అనేసి ఇంకొకటి వస్తుంది. ఇక్కడ రెసిస్టర్ ఒకటి పెట్టున్నారు. R3320 అనేసి. సో ఇక్కడ ఈ లైన్ వచ్చేసి మనకి చూడండి, ఈ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఇంకో కెపాసిటర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో వీటిని చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ ఎస్ డేటా లైన్ చెక్ చేయాలి, ఎస్ క్లాక్ లైన్, సీరియల్ క్లాక్ లైన్ ఇది చెక్ చేయాలి. రెసిస్టర్ ఉంది, సో దీంట్లోనే కెపాసిటర్ ని అటాచ్ చేస్తున్నారు, దీన్ని చెక్ చేయాలి. ఇంకా ఇది చూడండి క్లాక్ డేటా, ఇది వచ్చేసి ఇన్పుట్ అవుతూ ఉంది అనమాట మనకి. ఎక్కడి నుంచి? సిపియు నుంచి. ఇప్పుడు కూడా డేటా క్లాక్ అనేది సిపియు నుంచే వస్తుంది మనకి. సో సిపియు నుంచి ఇక్కడ మనకి ఇన్పుట్ అవుతూ ఉంది, అక్కడ నుంచి మనకి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ వస్తేనే కదా మనకి 2G 3G PFO అనేది వర్క్ అవుతుంది. ఏ ఐసీ అన్న వర్క్ కావాలంటే మనకి సిగ్నల్ అనేది సిపియు ఇవ్వాలి. సో ఆ సిపియు ఇచ్చినప్పుడు సిగ్నల్ అయితే సపోజ్ అనుకోండి ఈ రెసిస్టర్ దాకా వస్తూ ఉంది, రెసిస్టర్ ఈ పాయింట్కి వస్తుంది, ఈ పాయింట్కి రావట్లేదు అని అనుకుందాం. అలాంటప్పుడు రెసిస్టర్ని పెరిగేసి అక్కడ అది ఎన్ని ఓమ్స్ది అనేది చెక్ చేసుకొని దాన్ని ఏం చేస్తాం, దాని బదులు అది 50 ఓమ్స్ కంటే తక్కువ ఉంటే అక్కడ జంపర్ వేయాలి, లేకపోతే అక్కడ సేమ్ ఎన్ని ఓమ్స్ రెసిస్టర్ అయితే ఉంటుందో అన్ని ఓమ్స్ రెసిస్టర్ని అక్కడ అటాచ్ చేస్తాం అన్నమాట, రీప్లేస్ చేస్తాం. సో ఇది చూద్దాం మనం ఒకసారి. సో దీన్ని కాపీ చేసుకుంటాను నేను. కాపీ చేసుకొని ఇక్కడ వేద్దాం ఎక్కడుందో రెసిస్టర్ అనేసి. సో ఇక్కడే ఉంది రెసిస్టర్, ఈ కెపాసిటర్ పక్కనే. సో ఇక్కడ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్ ఎక్కడ పోతుంది, రెసిస్టర్ది కంటిన్యూ అవుతూ ఇక్కడ ఈ కెపాసిటర్ మీదకి వస్తుంది, C3308. సో ఇక్కడ చూద్దాం, C3308 ఇక్కడే ఉంది చూడండి, దీని పక్కనే రెసిస్టర్ పక్కనే ఉంది. సో దీని మీద కూడా చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఇక్కడ మనకి ఇది అయితే రావాలన్నమాట డేటా, ఈ రెఫీ డేటా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనము టెస్ట్ చేస్తాం అన్నమాట. అంటే బిగ్ బజర్ మోడ్లో పెట్టి చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది సిగ్నల్ అనేది రావాలి. వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అంటే ఇంకా ఇది సీరియల్ డేటా ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనేసి పక్కా కన్ఫామ్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత సీరియల్ క్లాక్ చెక్ చేయాలి. సీరియల్ క్లాక్ లో ఓకే రెసిస్టర్ కెపాసిటర్ ఓకే ఉంది, ఇంకా హెచ్బి ఇన్ లైన్ ఉంది. ఈ హెచ్బి ఇన్ లైన్ ఎక్కడ దాకా ఉంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ C3311 ఇదొక రెసిస్టర్ ఉంది, ఇక్కడ కెపాసిటర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఇవన్నీ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి సిరీస్లో ఉంది, ప్యారలల్లో ఉంటాయి మామూలుగా కెపాసిటర్స్ అయితే. మీకు ప్యారలల్ సిరీస్ అనేది తెలిసి ఉండాలి. ప్యారలల్ సిరీస్ తెలియకపోతే దానికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాను, ఆ వీడియో చూడకుంటే ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్యారలల్ ఇంకా సిరీస్కి సంబంధించిన వీడియో అయితే డీటెయిల్గా అది చూసారంటే మీకు అర్థమవుతుంది సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏమిటి అనేసి. సో ఇక్కడ ఈ రెసిస్టర్స్ చూడండి మనకి ఇది వచ్చేసి ప్యారలల్లో పెట్టున్నారు ఇక్కడ. సో నెట్వర్క్ సెక్షన్లో నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నెట్వర్క్ సెక్షన్లో రెసిస్టర్స్ కెపాసిటర్స్లో ప్యారలల్లో ఇంకా సిరీస్లో కనిపిస్తాయి. మ్యాక్సిమం రెసిస్టర్స్ వచ్చేసి మనకి సిరీస్లోనే ఉంటాయి, ప్యారలల్లో ఉండవు. ఉంటే ఒకవేళ అవి నెట్వర్క్ సెక్షన్లో ఎక్కువ చూసే కనిపిస్తాయి. ఇంకా మనకి కొన్ని పవర్ సెక్షన్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా ఈ లైన్ వచ్చేసి WTR లైన్ ఇక్కడ చూడండి. సో ఇది WTR నుంచి ఇక్కడ సిగ్నల్ తీసుకుంటుంది, ఓకేనా. సో ట్రాన్స్మిషన్ TX అంటే ట్రాన్స్మిషన్, WTR నుంచి ట్రాన్స్మిషన్ సిగ్నల్ అన్నమాట. ఇది ఇక్కడ మనకి కెపాసిటర్ రెసిస్టర్స్ ద్వారా కంటిన్యూ అవుతూ ఈ లైన్ ద్వారా ఇక్కడ హెచ్బి ఇన్ అనే లైన్లో వస్తూ ఉంది 4th పాయింట్ మీద, ఓకేనా. సో ఇదే విధంగా ప్రతి ఒక్క లైన్ని మనము ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క లైన్ అయినా మనం మిస్ చేసామనుకోండి, ఇప్పుడు ఇన్ని లైన్స్ చెక్ చేస్తే మనకి ఒక నెట్వర్క్ సెక్షన్ అనేది మనము రిపేర్ చేయగలము. ఇది చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. కొన్ని ఇవి వచ్చేసి ఇన్పుట్ అయ్యేవి, ఇటు పక్క యారో ఉంటే ఐసీ వైపుగా యారో ఉంటే ఇవన్నీ ఇన్పుట్ అన్నమాట. ఐసీలో నుంచి బయటకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంటే ఇది అవుట్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్ని వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటున్నాం, ఓకే అవుతుంది. ఈ ఐసీ వచ్చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాం. అవుట్పుట్ మీద ఇచ్చిన తర్వాత ఇది ఇక్కడతో ఆగదు, నెక్స్ట్ వేరే సెక్షన్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ ఇన్పుట్ అయ్యే సిగ్నల్స్ అన్నీ మీరు చెక్ చేసేసారు అనుకుందాం. ఇక్కడ ఇన్పుట్ అవుతున్నాయి కదా, ఫస్ట్ అయితే మనకి ఏదైనా చెక్ చేసేటప్పుడు ఐసీని ఇక్కడ ఇన్పుట్ అవుతున్నాయి కదా సిగ్నల్స్, వాటిని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లో మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ సిగ్నల్స్లోకి వెళ్తాం అన్నమాట. ఇన్పుట్ సిగ్నల్ తీసుకుని ఐసీ ప్రాపర్ వర్క్ అవుతూ ఉంది అనుకుంటే ఇంకా ఈ ఐసీ వచ్చేసి ప్రాబ్లం లేదని అర్థము. మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే అవుట్పుట్ సిగ్నల్, ఈ ఐసీ ఏవేవైతే అవుట్పుట్ సిగ్నల్స్ ఇస్తుందో ఇక్కడ చూడండి, ఇక్కడ పెయిన్ B5 అనేసి ఒక అవుట్పుట్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా ఇక్కడ ఏదైతే అవుట్పుట్ సిగ్నల్స్ ఇస్తుందో చూద్దాం మనము. సో ఇక్కడ చూడండి CPL అవుట్ అనేసి ఇక్కడ ఒక అవుట్పుట్ సిగ్నల్ ఉంది, ఓకేనా.
ఇంకా ఇక్కడ మనకి ఇది టీఆర్ఎక్స్ యాంటెనా, ఇది ఆల్రెడీ చూసేసాం మనం అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందనేసి. ఇంకా ఇక్కడ చూడండి టీఆర్ఎక్స్ B4, ఇంకా ఇక్కడ టీఆర్ఎక్స్ B3 ఇవన్నీ అవుట్పుట్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఇన్పుట్ అవుతుంది, ఇవి అవుట్పుట్ ఇస్తుంది. ఈ విధంగా 2 యారోస్ ఉంటే ఇన్పుట్ అవుట్పుట్ 2 లైన్స్కి ఇది వర్క్ అవుతుంది అనేసి అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని గురించి చెప్తాను చూడండి. ఎందుకంటే ఇది మనకి 2G 3G PFO నుంచి అవుట్పుట్ అవుతుంది కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఒక్కటి వచ్చి ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతుందంటే ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుతుంది ఈ లైన్ మీద. సో ఇక్కడ మనకి 2G 3G PFO లో నుంచి ఇక్కడ చూడండి ఇది 2G 3G PFO కదా, మనకి ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అవుతూ ఉందంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే నెక్స్ట్ ఎక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది ఇది అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చి ఇన్పుట్ అవుతుంది ఒక కెపాసిటర్ ద్వారా. ఏ కెపాసిటర్? C3247 ఈ కెపాసిటర్ ద్వారా మనకి ఇక్కడ ఇన్పుట్ అయితే అవుతుంది. ఈ కెపాసిటర్ చూడండి ఇక్కడ ఉంది. సో ఇది ఏది 4G PFO అన్నమాట. స్క్వేర్ షేప్లో ఉంటే 2G 3G PFO, రెక్టాంగులర్ షేప్లో ఉంటే 4G PFO. సో 4G PFOలోకి ఎంటర్ అవుతూ ఉండొచ్చు ఇది. సో ఇంకైతే నేను ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి కెపాసిటర్ నుంచి వచ్చి ఇక్కడ ఒక కాయిల్ని పెట్టున్నారు. L3215 అనే కాయిల్ని ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడ చూద్దాము L3215 ఇది చూడండి కెపాసిటర్ పైనే ఉంది. L3215 కాయిల్ ఇది. ఈ కాయిల్ మీద చెక్ చేయాలన్నమాట. సో కాయిల్ కూడా బాగుంది అనుకుంటే ఇక్కడ కెపాసిటర్, కాయిల్ కంటే ముందు ఒక కెపాసిటర్ ఉంది, కాయిల్ తర్వాత ఒక కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్స్ మనకి ప్యారలల్లో ఉంది, కానీ ఈ కెపాసిటర్ మాత్రం సిరీస్లో ఉంది. కాయిల్ కూడా మనకి సిరీస్లోనే ఉంటుంది కాబట్టి ఇది కాయిల్ అంటే జస్ట్ మనకి ఒక కంటిన్యూయేషన్ కోసము. ఇది వచ్చేసి మనకి ఇది బక్కాయిల్ అయి ఉండొచ్చు, లేదా నార్మల్ కాయిల్ కలర్ కాయిల్ అయి ఉండొచ్చు. సో ఈ కాయిల్ 3215 అనేసి ఉంది. సో ఈ కాయిల్ని మనం చూద్దాము. ఎక్కడ 4G PFO దగ్గర ఉంది. ఇది 4G PFO ఇది. సో ఇక్కడ చూడండి ఇది 4G PFO మనకి. సో ఈ 4G PFO దగ్గర మనకి ఎక్కడ ఉంది ఇది, దీని కింద లైన్లో ఇక్కడ. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ అన్నమాట. రెండో కాయిల్ ఇక్కడ చూడండి ఇది ఉంది కదా చిన్నగా, ఇది కలర్ కాయిల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ గ్రే అండ్ వైట్ కలర్లో ఉంది ఇది కాయిల్. సో ఈ కాయిల్ మీద నుంచి ఇక్కడ మనకి ఈ పవర్ సప్లై అయితే వెళ్తూ ఉంది. పవర్ సప్లై ఆర్ ఏదో లైన్ ఇక్కడైతే వస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వచ్చి మనకి ఇక్కడ 13వ పిన్ మీద వస్తుంది. సో ఇదే కదా మనకి, అవును 13వ పిన్ మీద మనకి ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉందన్నమాట. సో ఇన్పుట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కాయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయి, రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఏవైతే ఇక్కడ కాంపోనెంట్స్ ఉంటాయో అవి చెక్ చేయాలి. చెక్ చేస్తే ఇది ఓకే అనిపించిందంటే ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తుంది పవర్ సప్లై అనేసి మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా ఈ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఏవేవైతే ఇన్పుట్ అవుతూ ఉందో చూడండి ఇవి ఉన్నాయి కదా ఇటుపక్క ఐసీ వైపుగా పోతున్నాయి కదా, ఇవన్నీ ఇన్పుట్ అన్నమాట. ఎక్కడి నుంచో తీసుకొని వస్తుంది డేటా. సో ఇవన్నీ మనము చెక్ చేసుకోవాలి, రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ ఐసీ వర్క్ అవుతుంది. ఇంకా ఈ ఐసీ మనకి అవుట్పుట్ ఏవైతే ఇస్తూ ఉందో సో ఇక్కడ చూద్దాం మనము. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏమిస్తుంది అవుట్పుట్, ఇక్కడ B5 BCO PA అవుట్ అనేసి ఇస్తుంది ఒకటి, ఇది B8 PA అవుట్ 2, ఇక్కడ ఇంకొకటి 3, ఇక్కడ 4. సో ఇవన్నీ బ్యాండ్ 3, బ్యాండ్ 4, బ్యాండ్ 2, బ్యాండ్ 1 ఇలా అవుట్పుట్. ఈ బ్యాండ్స్ కోసము ఇక్కడ అవుట్పుట్లు అయితే ఇది ఇస్తూ ఉంది. సో ఇటువైపు అన్ని ఇన్పుట్ ఇది తీసుకొని ఇటువైపు నుంచి ఇది అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో అవుట్పుట్ని మనం చెక్ చేయాలంటే జస్ట్ ఈ లైన్ ఎక్కడికి పోతుంది, దీని మీద క్లిక్ చేస్తే, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొకటి వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. ఎక్కడ ఇన్పుట్ అవుతుంది ఇది మనకి ఈ బ్యాండ్ 2 అనేది B2 PA అవుట్ అనేది ఇక్కడ చూడండి యాంటెనా TX RX ఇది ఏ సెక్షన్ WTR ఓకే. సో దీంట్లో అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి U3409 అనేసి ఉంది. సో దీన్ని సెర్చ్ చేయాలి. U3409 సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇది ఒక చిన్న ఐసీ అండి. దీన్ని ఐసీ అని కూడా చాలామంది అనుకోరేమో. ఇది మనకి U3409 అనేసి ఒక ఐసీ ఉంది. ఈ ఐసీలోకి వస్తూ ఉంది. సో ఇది వచ్చేసి RF స్విచ్చింగ్ ఐసీ ఇది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ RF స్విచ్ అన్నమాట ఇది. ఈ RF స్విచ్లోకి ఇదైతే మనకి
వస్తుంది బ్యాండ్ టు పిఏ అవుట్ అనేది ఇక్కడ ఆర్ఎఫ్ స్విచ్లో టీఎక్స్లోకి వస్తుంది, ట్రాన్స్మిషన్స్ కోసం వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సెక్షన్ వైజ్ మనం చెక్ చేసుకుంటూ ట్రేస్ అవుట్ చేసుకుంటూ వస్తామన్నమాట. ప్రతి ఒక్క కాంపోనెంట్ని ట్రేస్ అవుట్ చేస్తాము. కాకపోతే ఇంత ట్రేస్ అవుట్ చేయకముందే మనకి ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. కొన్నిసార్లు కావు, రిపేర్లే కావన్నమాట. ఇంత ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా చాలానే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం వచ్చిన తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీటన్నింటినీ మనం చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీని నుంచి అవుట్పుట్ అయ్యే సిగ్నల్స్ని మనము ట్రాక్ చేసుకుంటూ పోతాం అన్నమాట. సో ఇక్కడ WTR ఇది ఉంది చూడండి, ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ ఈ స్విచ్చింగ్ ఐసి ఏది అవుట్పుట్ ఇస్తుందంటే మనకి ఇక్కడ బ్యాండ్ టు స్విచ్చింగ్ ఐసి వచ్చేసి ఇక్కడ ఇన్పుట్, ఇది అవుట్పుట్ ఇస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది. కాబట్టి దీని మీద TRX-B2 మీద క్లిక్ చేస్తే ఇక్కడ TRX-B2 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఐసీలోకి వస్తుంది 2G 3G PFOలోకి. దాని తర్వాత సెకండ్ ఇక్కడే వస్తుంది. దాని తర్వాత థర్డ్ ఇక్కడ బ్యాండ్ 20, ఇక్కడ ఇది వచ్చేసి RF డూప్లెక్సర్ అన్నమాట. ఇది ఐసీ దీంట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ట్రేస్ అవుట్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఏది కూడా సులభంగా రిపేర్ కావు, కొన్నిసార్లు సతాయిస్తాయి ఇలాగే. సో ఇక్కడ ఏ కాయిల్స్ అయితే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయాలి. కాకపోతే మీకు SMD కాంపోనెంట్స్ని టెస్ట్ చేయడం వచ్చి ఉండాలి. SMD కాంపోనెంట్స్ని ఇక్కడ కాయిల్ ఉంది, కాయిల్ని టెస్ట్ చేయడం మీకు రాదు, ఇంకా ఆ కాయిల్ ప్రాబ్లం ఉంటుంది, మీకు టెస్ట్ చేయడమే రాకపోతే ఆ కాయిల్ ప్రాబ్లం ఉందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? సో కాబట్టి ఈ కాంపోనెంట్స్ని ఎలా టెస్ట్ చేయాలి, ఈ కాంపోనెంట్స్ని ఎలా గుర్తుపట్టాలి అనేసి కూడా డీటెయిల్గా అయితే వీడియోస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. బేసిక్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేసేసాను. ఆ వీడియోస్ అన్నింటినీ మీరు చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. 1 by 1 చూసుకుంటూ వచ్చారంటే మీకే ఒక నాలెడ్జ్ అనేది దొరుకుతుంది మొబైల్ రిపేరింగ్కి సంబంధించి. అప్పుడే మీరు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోగలరు. సో కాయిల్ని టెస్ట్ చేయడానికి కాయిల్ ఏముంది, జస్ట్ ఒక రాగి తీగ ఉంటుంది, దాని లోపల రెండు వైపులా మనము టెస్ట్ చేసినప్పుడు బీప్ బజర్ మోడ్లో పెట్టి మనకి బీప్ అనేది రావాలి. బీప్ రాకపోతే కాయిల్ లీక్ అయిపోయింది, కాయిల్ లోపల తెగిపోయి ఉండదు అనేసి అర్థము. అది పగిలిపోయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో అయిపోయి అది కాలిపోయి ఉండొచ్చు కూడా, లేదా వాటర్ డ్యామేజ్ అవ్వడం వల్ల కాలిపోతాయి కాయిల్స్, ఇంకా కింద పడడం వల్ల బ్రేక్ అయిపోతాయి లోపల నుంచి. సో అటువంటప్పుడు కాయిల్స్ పాడైపోతాయి. కాయిల్స్ని మనం ఏం చేస్తామంటే తీసేసి దాన్ని అదే సైజులో ఉండే కాయిల్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఇంకా చాలా సెక్షన్స్ చెప్పొచ్చు నేను, కాకపోతే ఒక రోడ్ మ్యాప్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే. ఇంకా నేను చెప్తే ఇంకా చాలా పెద్ద వీడియో చేయొచ్చు దీనికి సంబంధించి. సో చూసారు కదా ఏ విధంగా మనం ట్రేసింగ్ అనేది చేసుకుంటాము ప్రతి ఒక్క సెక్షన్ కోసం అనేసి. ఇంకా ఇది చూడండి, అవుట్పుట్ ఇస్తుందంటే ఇక్కడ నుంచి మనము WTR ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. సో అక్కడ నుంచి అవుట్పుట్ అయ్యిందంటే ఏదో ఒక చోట అది ఇన్పుట్ అవుతుంది అనేసి అర్థం చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇన్పుట్ PRX MB1 అనేసి ఇది ఎక్కడెక్కడ ఈ సెక్షను అవుతూ ఉంది ఇక్కడ చూడండి. సో ఎక్కడెక్కడైతే దీని వర్క్ ఫంక్షనాలిటీ ఉంటుందో అదంతా మనకి చూపిస్తుంది అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్. ఇది చూడండి, ఇక్కడ ఒక పక్క ఎండ్ అయిందంటే ఇంకో పక్క అది స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. దాంట్లో వెళ్ళి ఆ సెక్షన్లో ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. చెక్ చేసి అక్కడి నుంచి మనము అక్కడ సొల్యూషన్ బాగానే ఉందంటే అక్కడి నుంచి మనకి అవుట్పుట్ అది రిలీజ్ చేస్తాం కదా, ఆ అవుట్పుట్ని పట్టుకుంటూ మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఆ సెక్షన్ మొత్తాన్ని మనము ట్రేస్ అవుట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఛార్జింగ్ సెక్షన్ కూడా చూపించేస్తాను, ఎందుకంటే మళ్ళీ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇంకొక సెక్షన్ గురించి చెప్పానంటే మీకు కొంచెం క్లారిటీగా అనేది తెలుస్తుంది. ఇప్పటికే మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా దీనికంటే డీటెయిల్గా అంటే నేను మీకు క్లాసెస్ తీసుకోవాలంటే దానికి సెటప్ అనేది చేసుకోవాలి నేను, లేదా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. కాకపోతే టైం నాకు కుదరడం లేదు. మీకు ఒకవేళ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, లేదంటే నా గ్రూప్స్లో యాడ్ అయ్యి అక్కడి నుంచి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. గ్రూప్లో యాడ్ చేయకపోయినా మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. నా పర్సనల్ నంబర్ వాట్సాప్ అయితే లింక్ ఇచ్చున్నాను, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గ్రూప్లో వచ్చి కూడా అక్కడి నుంచి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ సెక్షన్ గురించి చూద్దాము. సో ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఛార్జర్ని ఓపెన్ చేసుకుందాం మనము. సో ఛార్జర్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఏం పెద్దగా అంతగా ఉండదు. మనం ఛార్జింగ్ సెక్షన్ గురించే చూసుకోవాలంటే ఛార్జింగ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఛార్జింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఓపెన్ కావట్లేదు. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇది Note 4, ఇది వచ్చేసి Redmi 4X కాబట్టి
ఛార్జింగ్ పాయింట్ అంటే ఇక్కడ మనకి స్టార్ట్ ఎక్కడ అవుతుందంటే ఈ B2B కనెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది B2B కనెక్టర్. ఇక్కడ మనకి ఏమిటంటే పాయింట్, మనం కింద దీంట్లో వచ్చేసి సబ్ బోర్డ్ ఉంటుంది, మెయిన్ బోర్డ్ ఉంటుంది. సబ్ బోర్డ్ నుంచి మనకి B2B కనెక్టర్ వస్తుంది. అంటే కింద చిన్న బోర్డు ఉంటుంది కదా, ఛార్జింగ్ బోర్డ్ నుంచి ఈ మెయిన్ బోర్డుకి ఒక కనెక్టర్ వస్తుంది, స్ట్రిప్ వస్తుంది. ఆ స్ట్రిప్ని మనం ఇక్కడే కదా కనెక్ట్ చేస్తాము. సో ఇది Redmi 4X కాబట్టి ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము. లాస్ట్ వీడియోలో నేను ఛార్జింగ్ సెక్షన్ గురించి చెప్పినప్పుడు కూడా Redmi 4Xనే యూస్ చేశాను. కాబట్టి ఆ వీడియో చూస్తుంటే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను కాపీ చేసుకుంటాను ముందుగా అయితే ఈ కనెక్టర్ని. ఇది ఛార్జింగ్ సెక్షన్ గురించి చెప్తున్నాను నేను మీకు. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి కనెక్టర్ అయితే వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు ఛార్జర్లోకి ఎప్పుడు కూడా మనం ఛార్జింగ్ సెక్షన్ పని చేయట్లేదంటే మనం ఛార్జర్ కనెక్ట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఛార్జర్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో దానికోసం ఏమిటంటే ఇక్కడ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ VBus అనేది పవర్ సప్లై వస్తుంది అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, మనము మొబైల్లో ఇన్సర్ట్ చేసే ఛార్జర్ ద్వారా VBus సప్లై అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర అయితే వచ్చేసాము. ఇంకా మనం ఏం చేయాలంటే ఇక్కడ VBus కోసం చూడాలి, VBus ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. సో ఇక్కడ చూడండి VBus ఇన్ అనేసి ఇక్కడ వస్తుంది. సో ఇది ఎన్నో పాయింట్ మీద వస్తుందంటే ఇక్కడ నుంచి ఇది రిలీజ్ అయ్యి ఇక్కడ 1, 2, 30, 29, 28. సో ఈ ఈ లైన్ చూడండి, ఈ లైన్ ఇక్కడ వచ్చిందా, ఈ లైను దీనికి కనెక్ట్ అయింది. ఈ లైన్ ద్వారా ఇక్కడ ఎంతవరకు కనెక్ట్ అయిందో అవన్నీ ఈ పాయింట్స్ అన్నమాట. దీని మీద VBus సప్లై వస్తుంది అనేసి అర్థము. సో ఈ కనెక్టర్ మీద మీరు VBus సప్లైని చెక్ చేయొచ్చు. ఈ పాయింట్ 1, 2, 39, 29, 28 ఈ పాయింట్స్ మీద మీరు VBus సప్లై అయితే చెక్ చేయాలి. VBus వచ్చేసి మనకి 5 to 6 volts మధ్యలో వస్తుంది. VBus అంటే ఛార్జర్ నుంచి రిలీజ్ అయ్యే అవుట్పుట్ అన్నమాట. అది మనకి మొబైల్లోకి వస్తుంది. సో ఇక్కడ మొబైల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనం ఎలా టెస్ట్ చేస్తామంటే ఇప్పుడు ఈ కనెక్టర్ మీద మనము ఆ మిడిల్ స్ట్రిప్ ని పెడితేనే కదా మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఈ కనెక్టర్ మీద మిడిల్ స్ట్రిప్ ని అటాచ్ చేసిన తర్వాత మనము చెక్ చేయలేము. కాబట్టి ఇక్కడ చెక్ చేయడానికి ఒక మెథడ్ అయితే ఉంటుంది. అదే మనకి TP పాయింట్ అన్నమాట, అంటే టెస్ట్ పాయింట్. సో టెస్ట్ పాయింట్స్ గురించి, TP పాయింట్ అంటే ఏమిటి, టెస్ట్ పాయింట్స్ గురించి తెలియకపోతే దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ VBus లైన్ కదా, ఇది ఈ లైన్నే మనం ట్రేస్ చేసుకుంటూ వచ్చామంటే ఇక్కడ చూడండి ఈ టెస్ట్ పాయింట్ అయితే ఈ లైన్కి అటాచ్ అయ్యి ఉన్నది. ఇక్కడ చూడొచ్చు దగ్గరగా మీరు. ఇక్కడ ఇది టెస్ట్ పాయింట్. మళ్ళీ ఇవి కాదు, ఇవన్నీ కాదు, ఇది చూడండి, ఇది వచ్చేసి కిందకి వెళ్ళింది. ఇక్కడ ఏదైతే సర్కిల్ లాగా ఉంటుందో రౌండ్గా, సో ఆ టెస్ట్ పాయింట్ ఈ లైన్కి అటాచ్ అయ్యి స్టార్ట్ అవుతుంది కదా, అది మాత్రమే దీనికి కనెక్ట్ అయినట్టు. ఇంకా ఈ లైన్ మీదుగా వెళ్ళేవి కనెక్ట్ కానట్టు. సో ఇది చూడండి, మీరు అనుకోవచ్చు ఇది కూడా ఈ లైన్ మీదే కదా పోయింది అనేసి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎప్పుడు కూడా ఈ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ లైన్ మీదుగా వెళ్ళడం కాదు, ఈ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది చూడండి TP పాయింట్ ఈ లైన్ నుంచి స్టార్ట్ అయింది. ఇది కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది కదా అని మీరు అనుకోవచ్చు. దీన్ని ట్రేస్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఒక TVS డయోడ్ నుంచి వచ్చింది. సో ఈ TVS డయోడ్ నుంచి వచ్చిన TP పాయింట్స్ ఇవి. అదే VBus లైన్ చెక్ చేయాలంటే అంటే 5 to 6 volts వస్తున్నాయా లేదా, మొబైల్లోకి ఇన్పుట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఈ TP పాయింట్ మీద మనం చెక్ చేయొచ్చు. సో ఈ TP పాయింట్ మొబైల్లో ఎక్కడ ఉందని చూడాలంటే ఈ TP5 దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఓకే అవుతుంది. ఇక్కడికి వచ్చి మనము TP5 చెక్ చేస్తే ఇక్కడ చూడండి కనెక్టర్ పక్కనే ఉంది. సో ఇక్కడ మనము DC వోల్ట్ 20లో మల్టీమీటర్ని పెట్టుకొని ఇక్కడ చెక్ చేస్తే మనకి 5 నుంచి 6 మధ్యలో వోల్టేజెస్ అయితే వస్తాయి. అదే VBus వోల్టేజ్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ వస్తున్నాయి వోల్టేజెస్, ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ VBus ఇన్పుట్ అయితే అయ్యింది. ఇక్కడ ఇన్పుట్ అయ్యి ఇక్కడతో ఆగిపోదు కదా, ఇది నెక్స్ట్ కూడా పోతుంది మనకి. ఇంకా ఈ VBus వచ్చేసి మనకి ఈ పాయింట్స్ మీద అయితే వస్తూ ఉంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇది ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ పోవాలి, ఎక్కడికి పోతుంది దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి చూద్దాము. ఇక్కడ చూడండి ఈ VBus మనకి నెక్స్ట్ కూడా పోతూ ఉంది. సో ఎక్కడ పోతూ ఉందంటే, సో ఆ VBus వచ్చేసి మనకి ఆ కనెక్టర్ మీద అయితే వస్తుంది. కనెక్టర్ దగ్గర నుంచి నెక్స్ట్ అది పాస్ ఆన్ అవ్వాలన్నమాట, అక్కడే ఆగిపోకూడదు. సో ఇప్పుడు ఇది Redmi 4X దీంట్లో చూద్దాము హార్డ్వేర్ సొల్యూషన్స్ లో. సో చూడండి ఇదైతే ఓపెన్ అయిపోయింది. సో ముందుగా ఏం చేసామంటే మనం కనెక్టర్ ఇది చూడండి, ఈ పిన్స్ 1, 2,
30, 29, 28. సో ఈ పిన్సే కదా నేను చెప్పాను. ఇక్కడ మనం చెక్ చేయలేము. ఎందుకంటే స్ట్రిప్ పెట్టిన తర్వాత ఈ టీపీ పాయింట్ మీద చెక్ పెడతాము. ఇంకా ఈ వీబస్ ఈ స్ట్రిప్ మీదే ఉండిపోదు కదా, ఇక్కడ కనెక్టర్ మీదే ఉండిపోదు. దీని తర్వాత నెక్స్ట్ పాస్ ఆన్ అవుతుంది, ముందరికి వెళ్తుంది. అప్పుడే కదా మనకి వోల్టేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయ్యి మొబైల్ అనేది ఛార్జ్ అవ్వడము, లేకపోతే ఆ వీబస్ వెళ్ళేసి మనకి వీపీహెచ్ పవర్గా వీబ్యాట్గా కన్వర్ట్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఐసీ ఉంది, చూసారు కదా. ఈ చిన్న ఐసీ ఏమిటనేది ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూద్దాము. సో ఇక్కడ వీబస్ అయితే కనెక్టర్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఏఐసి U1903. సో ఈ ఐసీని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. U1903 ఐసీ అన్నమాట. సో ఇది ఒక ఐసీ. ఇది ఏ ఐసీ అంటే ఓవిపి ఐసీ అన్నమాట. సో ఇక్కడ చూడండి, U1903 అనేది ఓవిపి అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ అన్నమాట. సో ఈ ఓవిపి ఐసీలోకి ఈ వీబస్ అనేది ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అవుతుంది? ఈ కెపాసిటర్ ద్వారా. ఈ కెపాసిటర్ ఇక్కడ చూడండి C1913, దీన్ని కాపీ చేసి ఇక్కడ చెక్ చేయొచ్చు. చూస్తే ఈ 1913 ఈ కెపాసిటర్ నుంచి ఇది ఈ ఐసీలోకి అయితే వస్తుంది. ఇదే కాదు, ఈ రెసిస్టర్ ద్వారా కూడా ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూద్దాం మనము. సో ఇక్కడ చూడండి, ఈ వీబస్ వచ్చిందా, వచ్చిన తర్వాత ఇక్కడ కెపాసిటర్లోకి వచ్చింది. మళ్ళీ ఇదే లైను ఇక్కడ ఉంది. ఈ రెసిస్టర్ చూడండి 1910 అనేసి ఇక్కడ ఉంది. ఈ రెసిస్టర్ 1910 ఇక్కడ ఉందేమో చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ 1910. సో అదే సేమ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదైతే కెపాసిటరు. ఇక్కడ రెసిస్టర్ ఉందా? లేదు, కానీ పాయింట్స్ ఇచ్చున్నారు అంతే. సో ఇక్కడ మనకి స్కిమాటిక్లో ఉండేవన్నీ బోర్డులో ఉండాలని లేదు, బోర్డులో ఉండేవన్నీ స్కిమాటిక్లో ఉండాలనేసి లేదు. సో ఆ విధంగా, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంజనీర్ మొబైల్ తయారు చేసినప్పుడు ముందుగా అయితే మనకి ఇక్కడ ఈ లేఅవుట్స్ అయితే తయారు చేస్తారన్నమాట. స్కిమాటిక్స్ని తయారు చేసి దాని తర్వాత దీన్ని వీళ్ళు ఈ బోర్డులు తయారు చేసేవాళ్ళు తర్వాత ఈ స్కిమాటిక్స్ని చూసి ఈ లేఅవుట్స్ని చూసి క్రియేట్ చేస్తారన్నమాట. ముందుగా ఈ బోర్డులని తయారు చేయరు. సో కాబట్టి ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. ఓకేనా? సో ఇంజనీరింగ్ మొత్తం. ఇంకా ఇది ఇక్కడ నుంచి వచ్చింది, రెసిస్టర్ మీదకి వచ్చింది. ఈ ఇక్కడ నుంచి చూడండి, ఈ రెసిస్టరు ఇంకా కెపాసిటరు ఇక్కడ నుంచి ఇదే వీబస్ వచ్చేసి మనకి ఐసీ లోపల కూడా వస్తుంది. ఏ లైన్ మీద వస్తుంది అంటే B2, C1, C2 మీదకి వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్పుట్ కూడా అవుతుంది. రెసిస్టర్లో ఈ రెసిస్టర్ అయితే మనకి ఇక్కడ లేదు, కానీ ఒక పక్క నుంచి ఇక్కడ వీబస్ ఇన్పుట్ అవుతూ ఉంటే ఇంకో పక్క నుంచి వీబస్ అవుట్పుట్ అయితే అవుతుంది. A1, A2, B1 నుంచి ఇక్కడ అవుట్పుట్ అయితే అవుతుంది. ఇంకో 3 పిన్స్ వచ్చేసి మనకి గ్రౌండ్ అన్నమాట. ఇవి A3, B3, C3 అనేవి గ్రౌండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉందంటే ఎలా చెక్ చేయాలి? ఐసీ లోపల మనం చెక్ చేయలేం కదా, ఐసీని తీసి మనం చెక్ చేయలేం. కాబట్టి మనకి ఇన్పుట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ మనము ఈ కెపాసిటర్ మీద చెక్ చేస్తాం అన్నమాట. ఎన్ని వోల్ట్స్ రావాలి? కెపాసిటర్ మీద చెక్ చేస్తే 5 to 6 వోల్ట్స్ మధ్యలో రావాలి. 5.3 వోల్ట్స్ అయితే మ్యాక్సిమం వస్తాయి. ఇంకా కొన్ని మొబైల్స్లో ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది మల్టీమీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు మల్టీమీటర్ కూడా మనకి ఎక్కువ తక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ అయిన తర్వాత ఇన్పుట్ అయిన వోల్టేజ్ ఈ ఐసీలోకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఐసీ బాగుంటేనే కదా మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో అవుట్పుట్ ఇవ్వాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ రెసిస్టర్ యొక్క ఇటుపక్క పాయింట్ ఉంది కదా, ఇది చూడండి, ఇది మనకి రెసిస్టర్. ఓకేనా? ఇది రెసిస్టర్. లేకపోతే ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ ఇటు పక్క అవుతుంది. అవుట్పుట్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ మీద చెక్ చేసుకోవచ్చు దీని ఐసీ యొక్క అవుట్పుట్ని. లేకపోతే ఇక్కడ కెపాసిటర్ ఉంది C1912 అనేసి, ఇక్కడ చూడండి C1912 అనే కెపాసిటర్ ఉంది కదా. సో ఇక్కడ కూడా చూద్దాం, C1912 ఇది కెపాసిటర్. ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేస్తే వీబస్ అనేది ఈ ఐసీ నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ మన ఇంట్లలో చార్జర్ కానీ లేదా పవర్ సాకెట్ ఉంటుంది కదా ఇంట్లో, అది పాడైపోయినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎక్కువ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వోల్టేజెస్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి సర్క్యూట్ మొత్తం పాడైపోకుండా ఈ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ ఏం చేస్తుందంటే, సపోజ్ అనుకోండి ఒక 6 వోల్ట్స్ 7 వోల్ట్స్ వచ్చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఈ ఓవిపి ఐసీ అనేది ఆ వోల్టేజ్ని అక్కడికి డ్రాప్ చేస్తుంది అనమాట. డ్రాప్ చేసి నెక్స్ట్ ఎంత మన మొబైల్కి కావాలో వీబస్ లైన్కి అంత మాత్రమే పంపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే ఎక్కువ వోల్టేజ్ వస్తే ఈ ఐసీలు కాలిపోతాయి అనేసి అంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా ఐసీలు ఆ విధంగా కాలిపోవు. ఇవి ఎందుకంటే వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి పెట్టుంటారు అన్నమాట. ఒకవేళ కాలిపోయేలాగైతే ఇంట్లో ఫ్లక్చుయేషన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కరెంటు, అన్ని బోర్డులు కాలిపోతాయి.
కాబట్టి ఇది జస్ట్ ఇది రెగ్యులేటర్ ఐసీ అనమాట. మనకి ఓవర్ వోల్టేజ్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. ఇది కాలిపోదు. ఇక్కడ ఈ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ లేకపోతే ఇది ఒకవేళ కాలిపోయిందే అనుకున్నాం, బై ఛాన్స్ కాలిపోతే దీన్ని మనం బైపాస్ కూడా చేయొచ్చు. ఎలా చేస్తామంటే ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి ఏది ప్లస్ పాయింట్ ఏది గ్రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుతుంది కదా, మనము ఒక రెసిస్టర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏదో ఒక రెసిస్టర్ అంటే 100K రెసిస్టర్ ఉంటే బెటర్ అనుకున్నాము. ఆ రెసిస్టర్ని ఇక్కడ వేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి జంపర్ తీసుకుంటాము. ఇక్కడ అవుట్పుట్ అవుతుంది కదా, ఇటు పక్క నుంచి జంపర్ తీసి ఈ కెపాసిటర్ మీద వేస్తామన్నమాట. సో ఈ కెపాసిటర్ మీద నుంచి జంపర్ తీసుకొని ఇక్కడ రెసిస్టర్ పెట్టి ఇక్కడ రెసిస్టర్ని పెట్టి ఈ ప్లేస్లో ఇక్కడ ఖాళీగా ఇచ్చున్నారు చూసారా, ఈ ఖాళీ ప్లేస్లో మనం రెసిస్టర్ని అటాచ్ చేసేసి ఇక్కడ నుంచి మనము ఏం చేస్తామంటే జంపర్ తీసుకొని ఇటుపక్క ఇస్తాము. ఇంకా ఇక్కడ నుంచి అవుట్పుట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి జంపర్ తీసి ఇటుపక్క ఇస్తామన్నమాట. ఇస్తే అప్పుడు ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. మనకి ఓవిపి ఐసీ కాలిపోయినా ఈ ఐసీని పెరిగేసి మనం తీసేసి ఇక్కడ నుంచి మనము ఏదైనా రెసిస్టర్ని అటాచ్ చేసి జంపర్ అనేది చేయొచ్చు. సో ఓవిపి ఐసీని ఈ విధంగా బైపాస్ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది ఇంకా సప్లై నెక్స్ట్ పోతుంది అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది అవుట్పుట్ అయితే మనకి ఇస్తూ ఉంది VBus in 1. ఇది జస్ట్ నార్మల్ VBus in అనమాట. సో ఇక్కడైతే అవుట్పుట్ వచ్చింది, ఇది ముందు మనం చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఇది అవుట్పుట్ కాబట్టి ఈ లైన్ ఇక్కడ తాగకుండా నెక్స్ట్ పోతుంది. ఎక్కడ పోతుందంటే దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్ని చోట్ల పోతుంది. సో ముందుగా అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎక్కడ వస్తుంది, VBus వచ్చేసి మనకి ఇక్కడ U0501 ఈ లైన్ మీద వస్తుంది. U0501 సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసి మనకి సో ఇది ఛార్జింగ్ ఐసీ అండి ఇది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కనెక్టర్ పక్కనే ఉంది. ఇది ఛార్జింగ్ ఐసీ అన్నమాట. BQIC అంటారు, ఛార్జింగ్ ఐసీ అంటారు, DC ఐసీ అంటారు. సో ఇన్ని పేర్లు అయితే ఉంటాయి. ఇది ఛార్జింగ్ ఐసీలోకి వెళ్తూ ఉంది. సో ఏది VBus in అనేది ఛార్జింగ్ ఐసీలోకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఛార్జింగ్ ఐసీలోకి అయితే వస్తూ ఉంది. ఓకే, ఛార్జింగ్ ఐసీలో మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఒక 47K రెసిస్టర్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నారు. దీని ద్వారా ఇక్కడ ఒక కెపాసిటర్ కూడా పెట్టున్నారు. సో దీంట్లో నుంచి ఇది రెగ్యులేట్ అయ్యి పవర్ ఇక్కడ నుంచి ఈ USB in 1, 2, 3 ఈ 142, 143, 144 పిన్స్ మీద అయితే ఇది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ పవర్ ఐసీలోకి వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ ఈ రెసిస్టర్ మీద కానీ ఈ కెపాసిటర్ మీద కానీ మనం చెక్ చేస్తే ఇక్కడ ఈ పవర్ సప్లై USB ఇది VBus పవర్ సప్లై అయితే 5 to 6 volts వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చూస్తే ఇక్కడ ఛార్జింగ్ ఐసీలో ఇన్పుట్ అవుతుంది అనేసి అర్థం అనమాట. ఇంకా దీని తర్వాత అవుతూ ఉందంటే ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ కూడా అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇది ఇక్కడే ఉండిపోదు కదా VBus in అనేది. సో ఫస్ట్ అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ వచ్చింది. ఇంకా సెకండ్ అయితే మనకి ఇక్కడ నుంచి చూడండి ఇది ఇక్కడే మనకి ఈ పవర్ ఐసీలోనే ఉంది. ఇంకా థర్డ్ చూసినట్లయితే ఇక్కడ కనెక్టర్ మీదకి ఓకేనా VBus in అనేది. ఇంకా ఇక్కడ ఫోర్త్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఓవిపి ఐసీలోకి, ఇంకా ఫిఫ్త్ ఓవిపి ఐసీఏ. కాబట్టి ఇక్కడ మనకి ఇది వచ్చేసి లాస్ట్ అన్నమాట. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఛార్జింగ్ కనెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి ఛార్జింగ్ ఐసీ దాకా వచ్చింది ప్రస్తుతానికైతే. సో దీని మీద క్లిక్ చేసాం కాబట్టి ఇది ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనం చూసాము. ఇక్కడ నుంచి ట్రేస్ అవుట్ చేసుకుంటూ వచ్చాము ఓకేనా. ఇక్కడ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చినాము, లాస్ట్ ఇక్కడికి వచ్చి ఇది ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఛార్జింగ్ కి సంబంధించి ఇక్కడ చూడండి ఈ విధంగా VSW ఛార్జ్, ఇక VPH పవర్, ఇక్కడ చూడండి ఛార్జ్ అవుట్ అనేసి ఉంది. సో ఛార్జింగ్ కోసం అవుట్పుట్ ఇస్తూ ఉంది ఇది. సో ఛార్జింగ్ కోసం అవుట్పుట్ ఇస్తూ ఉందంటే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఛార్జింగ్ సెక్షన్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనము బ్యాట్ ఐడిని చూడాలి, బ్యాట్ థర్మల్ చూడాలి, ఛార్జింగ్ అవుట్ ఇవన్నీ చూడాలన్నమాట. సో ఛార్జింగ్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుందని దాని మీద డీటెయిల్ వీడియో అయితే ఉంది, అది చూడకుంటే మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్ లో అయితే ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇన్పుట్ అయిపోయింది. ఇంకా అవుట్పుట్ వోల్టేజ్ ని మనం చూడాలి ఛార్జింగ్ కి సంబంధించి. సో ఇన్పుట్ అయితే అయిపోయింది VBus, ఇంకా ఛార్జ్ అవ్వట్లేదంటే అవుట్పుట్ ని చూడాలి. కాబట్టి ఇది ఈ ఐసీలో ఎంటర్ అయ్యే లైన్స్ కాకుండా అవుట్ అయ్యే లైన్స్ ఏమున్నాయి అనేసి మనం ఇక్కడ నుంచి చూడాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకుంటుంది VPH పవర్ వచ్చేసి మనకి ఇది బ్యాటరీ కోసం అవసరం లేదు మనకి, కాబట్టి దీన్ని వదిలేద్దాము. ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా ఛార్జ్ అవుట్, ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అవుతుంది. ఇది ఛార్జింగ్ కి సంబంధించి కాబట్టి మనం దీన్ని చెక్ చేయాలి. ఇదే కాకుండా ఇంకా ఉన్నాయా అనేసి మనం
చూసుకోవాలి. సో ఇక్కడ చార్జ్ ఎల్ఈడి ఇది అవసరం లేదు, ఎల్ఈడి బ్లింక్ అవుతుంటుంది కదా, అది అవసరం లేదు మనకి. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి యుఐఎం బ్యాట్ ఏఎల్ఎం అలారం అని ఉంది, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఇంకా వీరెఫ్ బ్యాట్ థర్మల్ లైన్ ఇది మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ అవుట్పుట్ అవుతున్నాయి కాబట్టి. అది కూడా కాక మనకి ఇది బ్యాట్ థర్మ్ అనేది బ్యాటరీ థర్మల్ లైన్ కాబట్టి ఇది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమున్నాయి అనేది మనం చూసుకుందాం. ఇక్కడ మిగతావన్నీ ఇక్కడ ఇన్పుటే అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇటు పక్క వస్తున్నాయి, ఐసీ వైపుగా వస్తున్నాయి అంటే అవి ఇన్పుట్ వోల్టేజెస్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే చార్జ్ అవుట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మనం చెక్ చేయాలి. సో ఈ లైన్ చార్జ్ అవుట్ వస్తుందా లేదా, ఇక్కడైతే వీబస్ ఇన్పుట్ అయిన తర్వాత చార్జ్ అవుట్ లైన్ మనం చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే మనకి ఇక్కడ చార్జ్ అవుట్ లో వస్తుందా లేదా అనేది, ఇక్కడ కెపాసిటర్ ఉంది C0506, దీన్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం అన్నమాట. చేస్తే ఇక్కడ దీని పక్కనే చూడండి, ఇది ఛార్జింగ్ ఐసి పక్కనే ఈ కెపాసిటర్ ఉంది. సో దీంట్లో నుంచి ఇక్కడ మనకి ఛార్జింగ్ కోసం అవుట్పుట్ వోల్టేజెస్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేస్తే మనకి 3.7 నుంచి 4.8 వోల్టేజెస్ అయితే రావాలి. ఇవి వస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత ఓకే వస్తుంది అంటే ఓకే, అక్కడికి సాటిస్ఫాక్షన్. దాని తర్వాత ఇదే లైన్ లో ఉండి మనము నెక్స్ట్ చార్జ్ అవుట్ మీద క్లిక్ చేసి వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా మనకి ఇక్కడ థర్మల్ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా ఈ అవుట్పుట్ ఏదైతే వస్తూ ఉన్నాయో అవి కూడా మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ ఓకే, ఇది పిఎంఐ ఛార్జింగ్ ఐసి సిస్టమ్ ఓకే, సిగ్నల్ పోతుంది, ఇది మనకు అవసరం లేదు. చూడండి యుఐఎం బ్యాట్ ఏఎల్ఎం అని ఉంది, దీన్ని మనము చెక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి కెపాసిటర్ గానీ ఏది గానీ ఇక్కడ అటాచ్ చేసి లేదు కాబట్టి మనము దీన్ని వేరే చోట ఎక్కడికి పోతా ఉంది, ఇది పవర్ ఐసీలోకి పోతా ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఛార్జింగ్ సెక్షన్ తో సంబంధం లేనట్టుగానే ఉంది ఇది, కాబట్టి దీన్ని వదిలేద్దాం మనము. సో ఇంకా ఇది అవసరం లేదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి వీరెఫ్ బ్యాట్ థర్మ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాటరీ థర్మల్ లైన్ ఇది ఎక్కడికి పోతుంది అనేది చూద్దాము. సో ఈ బ్యాటరీ థర్మల్ లైన్ అనేది మనకి ఇక్కడ ఇది చూడండి బ్యాటరీ కనెక్టర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి J501 అనేసి ఉంది, ఇది J501 ఏ కనెక్టర్ చూద్దాం మనము. J501 చూస్తే ఇది బ్యాటరీ అన్నమాట. ఇక్కడ మనకి బ్యాటరీతో కనెక్షన్ అయ్యి ఉంది. ఏది ఇక్కడ బ్యాట్ థర్మ్ లైన్ అనేది ఇక్కడ ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేయాలి. ఈ థర్మల్ లైన్ లో కెపాసిటర్ వచ్చేసి మనకి బ్యాటరీ థర్మిస్టర్ అన్నమాట, ఇది మనం చెక్ చేయాలి. ఇక్కడ థర్మిస్టర్ వచ్చేసి పాడైపోతే మనకి ఏ ఎర్రర్ వస్తుందో మీకు తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను. బ్యాటరీ ఓవర్ హీటింగ్ అవ్వడము, లేకపోతే ఛార్జింగ్ కి సంబంధించి ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ వోల్టేజ్ లో, బ్యాటరీ వోల్టేజ్ హై అని చూపించడము, లేదంటే కాంటాక్ట్ సర్వీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అటువంటప్పుడు మనకి ఇక్కడ ఈ థర్మిస్టర్ పాడైపోతే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దీంతోనే మనకి ఇక్కడ చూడండి కెపాసిటర్ కూడా అటాచ్ అయ్యి ఉంది. సో ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ కూడా మనకి దీంతోనే అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి ప్యారలల్ లో ఉంది. ఈ కెపాసిటర్ పాడైపోయినా మనము దీన్ని జంపర్ చేసేయచ్చు. ఇంకా ఇదే లైన్ తో ఇక్కడ చూడండి బ్యాటరీ థర్మల్ లైనే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇది వచ్చేసి 12th లైన్ కి, ఇంకా సేమ్ ఇదే వచ్చేసి 3rd లైన్ కి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మనకు వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి ఇప్పుడు చార్జ్ అవుట్ ని చూద్దాం. సో చార్జ్ అవుట్ మీద నేను డైరెక్ట్ గా క్లిక్ చేస్తాను. ఇంతకు ముందు మనము ఇక్కడ అవుట్పుట్ అన్ని చూసేసాము, ఇప్పుడు చార్జ్ అవుట్ ని చూడలేదు కాబట్టి చార్జ్ అవుట్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి చార్జ్ అవుట్ ఇక్కడ వస్తుంది. ఓకే ఇది దీంట్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడే ఉంది చార్జ్ అవుట్, ఈ లైన్ ఈ కెపాసిటర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే ఇక్కడే మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ సపరేట్ సెక్షన్ ఇచ్చున్నారు, ఇదేందో ఇక్కడ ఇచ్చున్నారు చార్జ్ అవుట్. ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుతుంది, ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టున్నారు 0.0 ohms ది. ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను, నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఏ రెసిస్టర్, సో ఇక్కడే మనకి ఛార్జింగ్ ఐసీ దగ్గరే పెట్టున్నారు. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చార్జ్ అవుట్ అంటే ఛార్జింగ్ కోసము అవుట్పుట్ వోల్టేజెస్ ఉంటాయి కదా, అది వస్తున్నాయా లేదా అనేసి. ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది, VBAT లోకి కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. చార్జ్ అవుట్ వచ్చి VBAT లోకి బ్యాటరీ కోసం వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఇక్కడ మనము చార్జ్ అవుట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది వచ్చింది. దీని తర్వాత ఇక్కడ చార్జ్ అవుట్ ఇంకా ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉంది ఇది. ఇంకా దీని తర్వాత చార్జ్ అవుట్ ఫైనల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో సెక్షన్ లో వస్తుంది, ఏ ఐసీ మీదకి వస్తుందో చూద్దాము. ఇది వచ్చి U0501. సో ఇది ఛార్జింగ్ ఐసీలోకే
ఎంటర్ అయింది. సో ఏ లైన్ మీద ఎంటర్ అయిందంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంటర్ సిఎస్ మైనస్ అనేసి ఉంది. సో ఇక్కడ ఎంటర్ అయింది. ఇంకా ఇక్కడ అక్కడ దాకా వచ్చిందంటే మనకి ఇంతకు ముందు ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది నెక్స్ట్ వీబ్యాట్ లోకి కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనేసి అర్థం అనమాట. సో ఈ విధంగా మనం ట్రేస్ అవుట్ చేస్తామండి. సో ఇక్కడికి ఛార్జ్ అవుట్ అయితే మనకి అయిపోయింది, ఛార్జింగ్ ఇక్కడ దాకా వస్తుంది. దీని తర్వాత మనకి వీబ్యాట్ సప్లై చూడాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది. ఇంకా దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వోల్టేజెస్ ఏమేమి ఉన్నాయనేది చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇది ఛార్జ్ అవుట్ ఆల్రెడీ చెక్ చేసేసాం మనము. ఛార్జ్ అవుట్ తిరిగి ఇక్కడికే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం కెపాసిటర్స్, రెసిస్టర్స్ అన్ని చెక్ చేసుకుంటూ 1 by 1 వచ్చినాము. ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ వీడెఫ్, బ్యాట్ థర్మ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత ఛార్జింగ్ అనేది కంపల్సరీ అవ్వాలి. కాకపోతే ఇంకా నెక్స్ట్ మనము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇది ఓకే, ఇక్కడికి వస్తే వచ్చేసింది కాబట్టి మనకు ఛార్జింగ్ అవుట్ చూసుకుందాం మనము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి దేంట్లో కనెక్ట్ అయ్యింది, వీబ్యాట్ కి కనెక్ట్ అయ్యింది. సో కాబట్టి వీబ్యాట్ ని చూసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేయాల్సిన లైన్ ఏమిటంటే వీబ్యాట్ లైన్ అనమాట. ఎందుకంటే ఛార్జ్ అవుట్ ఇక్కడతో ఆగిపోయింది. మనం ఇక్కడికి వచ్చినాము, చూసాము, ఇక్కడ చూసాము, ఇక్కడ మాత్రమే ఇది కనెక్ట్ అయింది. దీని తర్వాత ఇది చూసినట్లయితే ఇది పవర్ ఐసీలోనే తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చెక్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్ చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది లాస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి. సో ఇక్కడ చూడండి, ఛార్జ్ అవుట్ నుంచి ఈ రెసిస్టర్ ద్వారా బయటకు వచ్చి వీబ్యాట్ లోకి వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ వీబ్యాట్ మీద క్లిక్ చేస్తాం. చేస్తే వీబ్యాట్ సెక్షన్ ఎక్కడెక్కడ ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాం. చేస్తే సో ఇక్కడ చూడండి, వీబ్యాట్ ఎంటర్ అవుతుంది. రిమోట్ సెన్స్ ఆఫ్ బ్యాటరీ అంటే బ్యాటరీ పెట్టామా లేదా అనేది సెన్స్ చేయడానికి ఇక్కడ ఈ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏం లేదు. దీని తర్వాత ఈ వీబ్యాట్ దీని మీద చెక్ చేద్దాము. సో ఇదే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చెక్ చేద్దాము, ఇక్కడ కూడా ఏ కాంపోనెంట్ లేదు. దాని తర్వాత ఇక్కడ చెక్ చేద్దాము, ఇక్కడ కూడా ఏ కాంపోనెంట్ లేదు. ఇక్కడ చెక్ చేద్దాము, మళ్ళీ ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఉంది, వీబ్యాట్ అవుట్పుట్ అవుతూ ఉంది. ఈ వీబ్యాట్ తో మనకి కనెక్షన్ ఏముంది, ఒక కెపాసిటర్ ఉంది. సో ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేయాలి వీబ్యాట్ సప్లై వస్తుందా లేదా. సో ఈ కెపాసిటర్ C502 దీన్ని కాపీ చేసుకుంటా ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇక్కడ చూస్తాను నేను వీబ్యాట్ దగ్గరే ఈ బ్యాటరీ పాయింట్ దగ్గర మనకి బ్యాటరీని అటాచ్ చేస్తాం కదా కనెక్టర్, ఈ కనెక్టర్ దగ్గరే ఇక్కడ C502 కెపాసిటర్. దీని మీద ఏం చేస్తామంటే వీబ్యాట్ సప్లై వస్తుంది 3.7 to 4.8 volts వస్తుందా లేదా వీబ్యాట్ సప్లై అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఓకే వస్తూ ఉంది అని అనుకుంటే దీంతోనే మనకి ఇంకో కెపాసిటర్ అటాచ్ అయింది. ఇక్కడ చూడండి C501. దీంతోనే మనకి ఇంకొకటి టెస్ట్ పాయింట్ ఉంది. మీరు ఈ రెండు కెపాసిటర్ ని మీరు చెక్ చేయకపోయినా ఈ టెస్ట్ పాయింట్ ఉంది కాబట్టి టెస్ట్ పాయింట్ మీద చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండు కెపాసిటర్ ముందు వచ్చినాయి, దాని తర్వాత టెస్ట్ పాయింట్ వచ్చింది. కాబట్టి టెస్ట్ పాయింట్ మీద చెక్ చేసామంటే మనకి వీబ్యాట్ సప్లై వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్ పాయింట్ TP36 దీన్ని కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. TP36 ఇక్కడ ఉంది. ఇక్కడ టెస్ట్ చేసారంటే మీకు వీబ్యాట్ సప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ దాకా వచ్చిందంటే మనకి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ ప్రాసెస్ ఇంకా మనము చూడాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ దాకా లైన్ బాగుందనేసి అర్థం అనమాట. ఈ విధంగా ట్రేస్ అవుట్ అనేది చేస్తామండి. ఇంకా దీని తర్వాత ఇదే లైన్లో చూడండి, ఇక్కడ ఇంకో లైన్ మనకు వచ్చింది. ఇది వచ్చేసి మనకి TVS డయోడ్ దగ్గర వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు TVS డయోడ్ సింబల్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యారలల్లో ఉంది డయోడ్ అనేది. సో ఈ డయోడ్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఒకటి గ్రౌండ్తో ఉంది, ఒకటి వచ్చేసి మనకి ప్లస్ లైన్తో కలిస్తుంది. సో ఇది ఈ లైన్లోనే మనకి ఇంకో TVS డయోడ్ యాడ్ అయింది. ఈ లైన్ ఇలాగే పోతూ ఉంది, వెళ్ళి ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ యొక్క టర్మినల్ 6, 7, 8తో కనెక్ట్ అయ్యింది. సో ఈ 6, 7, 8 పాయింట్స్ మీద మీరు చెక్ చేసినప్పుడు ఈ 6, 11 ఇది చూడండి, ఇది కదా మనకి ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఈ పాయింట్స్. ఇంకా ఇది 9, ఇది 10, 9 ఇది ఈ లైన్ మీదే ఉంది చూడండి డాట్స్. కాబట్టి ఈ 6, 7, 8, 9, 10 ఇవి ఈ పాయింట్స్ వచ్చేసి మనం టెస్ట్ చేస్తే వీబ్యాట్ సప్లై అనేది అక్కడ రావాలి. రాకపోతే రావాలి ఈ కాంపోనెంట్స్ ఇక్కడ టెస్ట్ చేసుకుంటూ వచ్చాం కదా, TVS డయోడ్స్ కానీ కెపాసిటర్స్ కానీ TP పాయింట్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వచ్చాం కదా, అవన్నీ బాగుంటే ఖచ్చితంగా ఇక్కడ పవర్ సప్లై అనేది వస్తుంది. వచ్చిన తర్వాత బ్యాటరీ అనేది మనకి ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా లైన్ బాగుండి బ్యాటరీ ఛార్జ్ కావట్లేదంటే దీని తర్వాత నుంచి మనకి EN సిగ్నల్ రావట్లేదు, మనకి ఛార్జ్ అవ్వడానికి CPU పర్మిషన్ ఇవ్వడం లేదు అనేసి అర్థం అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని చెక్ చేసుకుంటూ మళ్ళీ పోతాము వెనక్కి.
దీన్ని చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇది వీబ్యాట్ కదా, దీన్నే కదా మనం చెక్ చేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ వీబ్యాట్ అయింది, ఇక్కడ అయింది, ఇక్కడ ఓకే. సో ఇక్కడ వీబ్యాట్ చూడండి ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు చెక్ చేసాము, బ్యాటరీ కనెక్టర్ మీదకి వచ్చింది. దీని తర్వాత ఇక్కడ చెక్ చేస్తే ఈ ఐసీ ఏం ఐసీ అనేది చూద్దాము. మోడల్ నంబర్ ఇక్కడ U3203 అనే ఉంది, U3203 ఈ ఐసీ వచ్చేసి మనకి 4G PFO లోకి పోతుంది వీబ్యాట్ సప్లై. సో ఇది మనకి అవసరం లేదు, దీంతో మనకి పని లేదు. ఎందుకంటే ఈ వీబ్యాట్ సప్లై వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సెక్షనే కాదు కాబట్టి మనం దీంతో పట్టించుకోము. నెక్స్ట్ సెక్షన్ లో ఎక్కడికి పోతుందని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వీబ్యాట్ నుంచి VPH పవర్ లోకి వెళ్తుంది. ఇది చూడండి, వీబ్యాట్ వచ్చింది, వీబ్యాట్ RF సెక్షన్, వీబ్యాట్ ఫర్ RF ఇది అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కోసం వెళ్తుంది. ఇది వదిలేద్దాం ప్రస్తుతానికి, లాస్ట్ చూద్దాము. సో ఇక్కడ వీబ్యాట్ అనేది ఇక్కడ RFICలోకి వస్తూ ఉంది మనకి RF సెక్షన్ కోసము. U3301 అని చూద్దాము. U3301 ఏమిటి అనేది. సో ఇక్కడ 2G 3G PFO కోసము ఈ వీబ్యాట్ సప్లైని అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ వీబ్యాట్ అయితే ఇక్కడ దాకా వస్తూ ఉంది. ఓకే, ఇక్కడ దాకా వస్తుందంటే ఓకే. ఇంకా దీని తర్వాత కూడా మనకి ఛార్జింగ్ ఎక్కట్లేదు అనేసి అనుకుందాం మనము. ఛార్జింగ్ ఎక్కనప్పుడు ఇంకా దీనికి ఎనేబుల్ సిగ్నల్, CPU నుంచి సిగ్నల్ రావట్లేదు అనేసి అర్థం అనమాట. సో ఇక్కడ చూద్దాం మనము, ఇక్కడైతే వీబ్యాట్ దాకా వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి మనకి ఇక్కడ ఎనేబుల్ సిగ్నల్ ఇక్కడ నుంచి రావాలన్నమాట. ఈ గ్రీన్ లైన్, ఈ స్కై బ్లూ లైన్ వస్తుంది కదా, ఇది వచ్చేసి USB HS డేటా పాజిటివ్, డేటా ప్లస్ డేటా మైనస్ అనమాట. సో ఈ లైన్స్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ లైన్స్ని మనం చెక్ చేసినప్పుడు కొన్ని పాత మోడల్స్ అయితే డేటా పాజిటివ్ ఇంకా డేటా నెగిటివ్ లైన్స్ పనిచేయకపోయినా అది జస్ట్ సాఫ్ట్వేర్ వేయడానికి మాత్రమే పనికొచ్చేవి. ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అయితే డేటా ప్లస్ డేటా మైనస్ అనేవి మనకి ఇక్కడ ఛార్జింగ్ కి కూడా పనిచేస్తున్నాయి అనమాట. ఛార్జ్ అది పాడైపోతే అక్కడ ట్రాక్స్ లేకపోతే మనకు అలాంటప్పుడు ఛార్జింగ్ స్లోగా ఎక్కడం, లేకపోతే ఎర్రర్స్ ఇవ్వడం, లేకపోతే ఛార్జింగ్ ఎక్కకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి దీంట్లో డేటా మైనస్ డేటా ప్లస్ అంతగా వాల్యూ లేదన్నమాట. దీన్ని ఇక్కడ నుంచి సపరేట్ అయిపోతాయి లైన్స్. కాకపోతే ఇక్కడ మనం ఇంతవరకు మనం వీబ్యాట్ దాకా ఎక్కడ దాకా అయితే చెక్ చేసామో అక్కడ దాకా అయితే ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ సార్ట్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇవంతా చెక్ చేసాం, ఇప్పుడు చూసాం కదా ఏ విధంగా చెక్ చేస్తామనేసి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఈ లైన్ అయితే మనకి ఎండ్ అయిపోయినప్పుడు ఇక్కడ వీబ్యాట్కి లాస్ట్ ఎండ్ అయినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ అనేది కంపల్సరీ ఎక్కుతుంది అనమాట. ఎక్కకపోతే ఇంకా దాని తర్వాత మనము ఏం చేస్తామంటే ఛార్జింగ్ ఐసీని తీసి రీబాల్ చేయడము, లేకపోతే CPU నుంచి EN సిగ్నల్ రాకపోవడము అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది ఎక్కడం లేదనేసి అర్థం అనమాట. సో CPU ఇంకా నెక్స్ట్ మనము చూడొచ్చు ఏ విధంగా ఎనేబుల్ సిగ్నల్ ఏంటి అనేసి. సో ఇంతవరకు అయితే ఈ వీడియో చాలా పెద్దదైపోయింది. ఇంకా దీనికంటే నేను ఎక్కువగా చెప్పాలంటే ఇంకా పార్ట్ 2 మాత్రం తీసుకొని రావాల్సిందే. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఛార్జింగ్ సెక్షన్తో ఇక్కడితో ఆపేస్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఈ మొబైల్ రిపేరింగ్ కంటెంటే కాకుండా ఇన్స్టాగ్రామ్లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ వేస్తూ ఉంటాను. పర్సనల్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా మీరు అక్కడ చూడొచ్చు అనమాట. ఇంకా ఈ వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ విధంగా మనం ట్రేస్ చేస్తాము. బోర్నియో స్కీమాటిక్స్ ఉన్నా, బోర్నియో స్కీమాటిక్స్ లేకపోయినా మనము నార్మల్ స్కీమాటిక్స్ని చూసి ఎలా ట్రేస్ అవుట్ చేస్తామనేసి. కాకపోతే బోర్నియో స్కీమాటిక్స్ ఉంటే మీకు పర్టికులర్ సెక్షన్కి సంబంధించి ఇక్కడ చూడండి ఈ సెక్షన్ ఉంది, ఛార్జింగ్ సెక్షను, సిమ్ సెక్షను, ఇంకా ఈ LCD లైటు, LCD మైక్, స్పీకర్, నెట్వర్క్, ఇటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ సెక్షన్కి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ మీకు ఎక్కువగా దీంట్లో సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను ఎలా సెర్చ్ చేశాను కదా, సో అలా చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూసారా ఈ కాంపోనెంట్ ఉందా, బోర్డు పెట్టుకున్నామా మనం ఎదురుగా. సో ఈ కాంపోనెంట్ని ట్రేస్ చేసుకుంటూ వచ్చినామా, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే జంపర్ వేసామా లేదా తీసేసి వేరే చేసామా, సింపుల్ ప్రాసెస్ అన్నమాట బోర్నియో స్కీమాటిక్స్ ఉంటే. లేకపోతే మనము ఈ విధంగా కష్టపడాలి, సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ ఇన్పుట్ ఏది వస్తుంది, అవుట్పుట్ ఏది పోతుంది, అవుట్పుట్ నుంచి మళ్ళీ ట్రేస్ చేయాలి, ఎక్కడికి వెళ్తుంది, ఏ ఐసీ, ఏ రెసిస్టర్, ఏ కెపాసిటర్, ఇలా చెక్ చేయాలన్నమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. సో ఇంకా ఎలా ట్రేస్ చేస్తాము అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది. మాక్సిమం 70 to 80%. ఇంకా కొంత నాలెడ్జ్ మేరకు మీకు వచ్చుండకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 2 అయితే తీసుకొని వస్తాను దీనికి సంబంధించి. పార్ట్ 2లో వచ్చేసి మనము ఇది నేను చెప్పను
ఇది చూపించాల్సిన అవసరం అనేది. ఎందుకంటే నా వ్యూవర్స్ చాలా మంది నాకు పర్సనల్ మెసేజ్ చేస్తూ ఉంటారు, బోర్నియో స్కీమాటిక్స్ మేము వాడట్లేదు, మాకు తెలీదు, నార్మల్ స్కీమాటిక్స్ లోనే ఎలా చేయాలి అని చెప్పండి అనేసి. సో నార్మల్ స్కీమాటిక్స్ ని నేను ఎక్కువగా యూజ్ చేసి ఇక్కడైతే చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2 లో కూడా నార్మల్ స్కీమాటిక్స్ లోనే చెప్తాను. ఇది బోర్నియో గురించి మనం చెప్పినా చెప్పకపోయినా జస్ట్ చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా అన్నమాట మీకు నార్మల్ స్కీమాటిక్స్ లో. నెక్స్ట్ పార్ట్ 2 మీరు కావాలి అంటేనే, నేనే చేయను, మీకు కావాలి అని అంటే ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా నాకు మీరు డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేయొచ్చు. సో దాన్ని బట్టి పార్ట్ 2 అయితే నేను తీసుకొని వస్తానండి దీనికి సంబంధించి. ఓకేనా? సో అర్థమైపోయి ఉంటుంది మీకు ఏ విధంగా ట్రేస్ అవుట్ చేస్తామని. ఇంకా మీకు హార్డ్వేర్ టూల్స్ లేదా సాఫ్ట్వేర్ టూల్స్, మొబైల్ రిపేరింగ్ సంబంధించి కావాలంటే మీరు నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేసి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అన్నమాట వాట్సాప్ ద్వారా. ఇంకా మీరు నా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేస్తున్నాను. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ కి సంబంధించి డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో మొబైల్ రిపేరింగ్ కి ఏ టూల్స్ యూస్ చేస్తాం, హార్డ్వేర్ టూల్స్ అనేది దాంట్లో ఇచ్చున్నాను అనమాట. ఆ PDF టూల్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏ టూల్స్ మనం యూస్ చేస్తాం అనేది ఇచ్చున్నాను. ఆ టూల్స్ అన్నిటిని మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా టూల్స్ మీరు పర్చేస్ చేయాలన్నా నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆ PDF ఫైల్లో ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే అది డైరెక్ట్ గా మిమ్మల్ని వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఆ టూల్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి అడగొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిన ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.